ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఇక్కడ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి వాక్యాలు ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క రకంగా ఉంటుంటాయండి. అంచేత ఇందాక చదివినటువంటి ఆ పేజీలో మొత్తం జనరల్ ప్రార్థనా శ్లోకాలు. ఇది ప్రత్యేకించి ఈశావాస్యోపనిషత్తుకి చదవవలసినటువంటి శాంతి పాఠం ఉంటుంది. తర్వాత కొన్నిటికి సహనా అవుతూ ఉంటుంటాయి, కొన్నిటి భద్రం కన్నేవి ఉంటుంటాయి, అలా ఉంటుంటాయి. తర్వాత ఒక్క నిమిషం అండి, టెక్స్ట్ అంతా ఎక్కడుందో చూసుకోనండి ఒకసారి. మనం ఈశావాస్యోపనిషత్తులు 9వ మంత్రం 10వ మంత్రం ఆ మధ్య భాగంలో ఉన్నామండి. ఒక్కసారి అంటే చాలా కాలం అయిపోయింది కనుక ఇందులో కొంతమంది ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కనుక అసలు మొదటి నుంచి ఈశావాస్యోపనిషత్తులు ఏమేమి మంత్రాల్లో ఏమేమి చెప్పడం జరిగింది ఏమండి అని చెప్తే మొట్టమొదటిలో మనకి ఒకసారి ఫాస్ట్ రివ్యూ చేద్దామండి. మొట్టమొదటి మంత్రం ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యస్విద్ధనం. ఇది ఈ మంత్రంలో భావం ఏంటంటే ఈశావాస్యమిదగం సర్వం అంటే ఇది పరమాత్మ సంపూర్ణముగా ఈ విశ్వం అంతని వ్యాపించి ఉన్నాడు. దానికే ఈశా అంటే ఏష్ట, ఈశా ఈషిత పరమేశ్వర పరమాత్మ సహి సర్వం ఈష్టే సర్వ జంతువునాం ఆత్మాసన్ ప్రత్యేగాత్మేత. అంటే ఈశావాస్యం అనే మాటకి వాస్యం ఆచ్ఛాదనితేన స్వేన రూపేణ ఆత్మన ఈశా. ఆయన మొత్తం ఈ విశ్వం అంతని వ్యాపించి ఆయన తనని తాను ఆచ్ఛాదన చేశాడు. అంటే మొత్తం ఈ విశ్వం అంతని ఆయన వ్యాపించి ఉన్నాడు. అది ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుంది. దీన్ని చాలా వివరంగా చెప్పుకున్నాం మనం. ఇందులో యత్కించ జగత్యాన్ జగత్, ఈ విశ్వంలో యత్కించ కించిత్తు కూడా ఆయన కానిది లేదు, ఆయన వ్యాపించనిది లేదు. తేన త్యక్తేన భుంజిత, మొత్తం అంతా కూడా సర్వసమర్పణ చేసి అది అనుభవించవలసిందే. ఎవరి ధనమును అపహరించకూడదు. బ్రాడ్గా ఇది ఈవేళ మనం సంక్షిప్తంగా చెప్పుకునేది.
ఈ మంత్రము ఎవరు దీనికి ఉపాసన చేయడం ఇందులో ఉద్దేశించబడినటువంటి వాడు ఎవరు అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జ్ఞాన మార్గంలో ఎవరైతే అధికారులో వారి ఉద్దేశించి చెప్పడం జరిగిందండి ఇక్కడ. అంటే ఇంకేమిటంటే ఇంకా నువ్వు అవి వదిలిపెట్టు ఇవి వదిలిపెట్టు అవి ఇంకెక్కడ అవి ఆ విషయాలన్నీ ధ్యాన శక్తేనా అన్నదో అన్ని కూడా వదిలిపెట్టి ఏషణాత్రయం అన్ని కూడా వదిలిపెట్టేసి సర్వసమర్పణ చేసేసి సర్వత్యాగము చేసేసి సర్వసన్యాసము చేసేసి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే ఉంటాడో అతనికి ఇది ఉపదేశించడం జరిగింది. అయ్యా మేము సన్యాసం తీసుకోలేమయ్యా అంతాను, అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమిటి అది అప్పుడు రెండో మంత్రంలోకి వచ్చారండి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే క్షతకం సమాహ ఏవం తయి నాణ్యథా ఇతః అస్తి నా కర్మ లిప్యతే నరే. మాకు 100 ఏళ్ళు బతకాలనుంది, హాయిగా బతకాలనుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే వేదోక్తమైనటువంటి కర్మల్ని మాత్రమే ఆచరిస్తూ 100 ఏళ్ళు బతుకు. అంటే ఇక్కడ వీడు సన్యాసి కాదు, వీడు గృహస్థు. ఇంకా ఈ లౌకికమైనటువంటి విషయభోగాలతో అన్నిటితోటి ఇంకేదంటే సంసారం, ఫ్యామిలీ, పిల్లలు, మనవలు, మునిమనవలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు వీటన్నిటితోటి కొట్టుమిట్లాడుతూ వాటితో మధ్యలో ఇరుక్కుని ఉండి జీవితాన్ని ఎలా గడపాలంటే అక్కడ అతనికి ఈ విషయం చెప్పడం జరిగిందండి. ఇది మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ మొట్టమొదటి జ్ఞాన మార్గం చెప్పడం జరిగింది, రెండోదేమో కర్మ మార్గం. దానికి అధికారి సన్యాసి, దీనికేమో గృహస్థుడు. ఇంకా అంతవరకు ఇంకా మెంటల్గా ప్రిపేర్ అవ్వనటువంటి వాడికి. అయితే ఇక్కడ వీడు ఎలా పెడతాడు, ఎందులోకి పెడతాడు అనే మాటకు వస్తే మూడో శ్లోకం మంత్రం దగ్గర అసూర్యా నామతే లోకా అంధేన తమసావృత తాగుస్తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మనో జనా. ఎవరైతే ఆత్మజ్ఞానం కోసము ప్రయత్నం చేయకుండా లౌకికమైనటువంటి విషయాలు ఇంకా నాకు ఈ బంధాలన్నీ ఉన్నాయనుకుంటూ ఆ బంధాల్లో వాటికి బాధ్యతలు ఉన్నాయనుకుంటూ ఆ బాధ్యతలను తీర్చాలనుకుంటూ వాటి కోసం కాలక్షేపం చేస్తూ ఉంటారు, వాళ్ళు నిజంగా పరమాత్మని పొందటం లేదు. వాళ్ళు అంటే వాళ్ళు ఎలా అయిందంటే చివరికి పుడుతూ ఉండడం పోతూ ఉండడం పుడుతూ ఉండడం పోతూ ఉండడం. దీన్ని ఏమంటారంటే చీకటి మార్గంలో పడి కొట్టుకుంటున్నారు, గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళు. దీన్ని ఏమంటారంటే ఇలాంటి దాన్ని ఈ ఈ మార్గాన్ని అసూర్య మార్గం. అంటే దేవతా స్థానాలు కానీ అవి కూడా పుణ్యం చేస్తే వచ్చేటటువంటి పుణ్యము పాపము రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. పుణ్యం కూడా ఒక రకమైనటువంటి పాపమే. అంటే అది కూడా ఫలాన్ని అనుభవించి తీరవలసి వస్తుంది పుణ్యం చేస్తే. పాపం చేస్తే పాప ఫలాన్ని ఎలా అనుభవించాలో పుణ్యం చేస్తే పుణ్య ఫలాన్ని అనుభవించి తీరాలి. అనుభవించడం కోసం ఈ జన్మలో అవకాశం లేదు, ఇంకో జన్మ ఎత్తవలసిందే. అంటే పునరపి జన్మం పునరపి మరణం అలా జరుగుతూనే ఈ జన్మ మరణ వృత్తంలోనే కొట్టుకుంటూ ఉంటారు. ఆ మార్గం అంతని కలిపి ఏమంటాడంటే అసూర్య లోకాలు, అంటే వెలుతురు లేనటువంటి చీకటితో నిండిపోయినటువంటి మార్గంలో గిలగిలా కొట్టుకున్నాడు. అంటే దారి తెలియకుండా కొట్టుకున్నాడు. జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ ఎంత ఏ పక్క పెడతాడు ఎవడు చెప్పగలడు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆత్మ యొక్క స్వభావం ఎటువంటిది. ఒకవేళ సన్యాస భావం అతను మొదటి మంత్రంలో చెప్పినటువంటి పద్ధతులు మొత్తం సంపూర్ణంగా అతను ఆత్మజ్ఞానాన్ని పొందితే ఆ ఆత్మ లక్షణం ఎలా ఉంటుందయ్యా. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నుర్పూర్వమర్షతు ఆప్నువన్పూర్వమర్షతు తద్ధావతోన్యాచ్చేది తిష్టతు తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఆ ఆత్మ అది కదలదు, కానీ కదిలే వాటన్నిటికంటే కూడా వేగవంతమైనటువంటిది. ఇంకే సర్వము అదే అయిపోయి ఉంది కనుక కదిలే వస్తువు అదే, కదలని వస్తువు అదే. నువ్వు కదిలే వాటిలో వేగం ఉంటావు, కదిలే వస్తువుల్లో అంతకు ముందర వెళ్ళిపోయినటువంటి వస్తువులు ఉదాహరణ చెప్పి ఇగో ఆల్రెడీ చేరిపోయిందయ్యా, గమ్యానికి చేరిపోయింది. కదలని వస్తువులు అంటారు, అది కదలని వస్తువు ఏది, అలాంటి ఉదాహరణ చెప్పొచ్చు. ఇది సర్వవ్యాపి కనుక అని చెప్పి ఈ మంత్రంలో ఆత్మ యొక్క లక్షణాలని వర్ణించడం జరిగింది. అదే రకంగా మళ్ళీ తర్వాత మంత్రంలో కూడా ఇవన్నీ మనం వివరంగా చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాము. ఒకసారి సంక్షిప్తంగా ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాం ఎక్కడున్నామని చెప్పుకోవడం కోసం. అదే మళ్ళీ తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికి తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఏజతి అంటే పరిగెడుతుంది, కదులుతుంది, మూవ్స్. ఇట్ మూవ్స్, ఇట్ డజంట్ మూవ్. ఇట్ ఈస్ ఫార్ ఆఫ్ అండ్ ఇట్ ఈస్ వెరీ నియర్ బై, వెరీ క్లోజ్.
ఏమండి అది లోపల ఉంటుంది, బయట ఉంటుంది. ఇది కూడా ఆత్మ యొక్క 4, 5 మంత్రాలు 2 కూడా ఆత్మ స్వభావాన్ని, ఆత్మ లక్షణాన్ని వర్ణించేటటువంటి మంత్రాలండి ఇవి. తర్వాత ఇక్కడ ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? ఆత్మ లక్షణాలు చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతి. సమస్తమైనటువంటి జీవుల్ని తనలో చూసుకుంటూ, తనని సమస్త జీవులలోనూ చూసేటటువంటి వాడికి అంటే స్వపర భేదము లేదు అని అర్థం. అన్నీ వాడైపోయి ఉన్నాడు. సమస్తమైన వస్తువులు తానైపోయి ఉన్నాడు. ఇంకా అంటే తాను వేరు, ఇంకోటి వేరు అనే భావం లేనే లేదు. అలాంటి వాడికి అసల అతను ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇది అసహ్యించుకునేది అనేటటువంటి ఆ ప్రసక్తే రాదు గదా! అని ఇక్కడ 6వ మంత్రంలో కూడా చెప్పడం జరిగిందండి. తర్వాత అలాంటి వాడికి యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యత. సమస్తమైనటువంటి బ్రహ్మాండంలో ఉండేటటువంటి సమస్త వస్తువుల్లోనూ తాను కనిపిస్తున్నాడు. తనలో బ్రహ్మాండాలన్నీ కూడా తానే అయిపోయి ఉన్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి వాడు అభేద స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాను వేరు, ఇంకోటి వేరు అని భావం లేదు. అలాంటి వాడికి తత్ర కో మోహ, అలాంటి వాడికి మోహం, నాకు ఇది లేదే, ఇది కావాలని మోహం ఎక్కడి నుంచి వస్తుంది? అరే ఇది లేదే అని బాధ ఎక్కడి నుంచి వస్తుంది? శోకః, అన్నీ వాడే అయిపోయినాడు. పొందనిది లేదు. వాడికి పొందని కోరిక అనేది లేదు. విశ్వం అంతా వాడే అయిపోయి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఆత్మజ్ఞాని యొక్క లక్షణాన్ని ఇక్కడ వర్ణించడం కూడా జరిగిందండి ఈ 7వ మంత్రం. ఇది అయిన తర్వాత అయితే ఇంకా అక్కడ ఆత్మ పదార్థం ఎలా ఉంటుందో మళ్ళీ వర్ణించాడు. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగం శుద్ధం అపాపవిద్ధం. అది సమస్త సర్వవ్యాపేయ. సర్వపర్యగాత్ అంటే సర్వవ్యాపి. శుక్రం, శుక్రం అంటే శుక్లం, స్వచ్ఛమైనటువంటిది. ఏ అంటే శుద్ధమైనటువంటిది. అకాయం, దానికి ఒక రూపం అంటూ ఏం లేదు. అన్ని రూపాలు ధరిస్తుంది. ఏ రూపమైనా ధరించగలదు. దానికంటూ ఓ రూపం అంటూ విడిగా ఉండదు. వ్రణం, దానికి దెబ్బ తగలడం ఉండదు. వ్రణం అంటే కురుపు, మామూలుగా చెప్పుకుంటే. అంటే క్షతం అంటే దెబ్బ. దెబ్బ కొడితే గాయం. దానికి గాయం చేసేవాడు లేడు, గాయం అవ్వడం లేదు. అంటే దానికి అది ఏ రకమైన ఒక దేహం ఉంటే కదా. అస్నావిరగం, స్నావి అంటే మన శరీరంలో ఉండే నాళ్ళు, మనకి సిరలు ధమనులు ఏవైతే ఉంటాయో శరీరంలో రక్తనాళాలు, శుభ్ర రక్తాన్ని తీసేళ్ళేవి, లేకపోతే అశుభ్ర రక్తాన్ని వెనక్కి తీసేళ్ళేవి, ఇవన్నీ ఇలాంటివి ఏమీ లేవు. అంటే శరీరమే లేదు అతనికి, కానీ ఉన్నాడా లేదా? ఉన్నాడు. అతనికి ఏమైనా పోనీ పాపం పుణ్యం అలాంటి ఏమీ లేవు. ఆ పాప విద్ధం, ఆ పాపం అనే ప్రశ్నే లేదు. కవి, జ్ఞాని, మనీషి, సమస్త సర్వజ్ఞుడు అతను అని అక్కడ ఆత్మ పదార్థాన్ని కూడా పరిభూ స్వయం. అతను స్వయంభూ అయ్యా. అతని ముందర ఇంకోడు ఎవడు లేడు, అతని తర్వాత ఇంకోడు ఉంటాడని ఆ ప్రశ్న రాదు అసలు. యథాత యథాతథ్యత అర్థాన్ వ్యదధాత్. అతను తర్వాత రాబోయేటటువంటి ప్రజాపతుల కోసం కొంత ఒక లెవెల్ తక్కువలో ఉండేట్లా విషయాలన్నిటిని కూడా విభజన చేసి పెట్టి ఉంచాడు. అరే అరే మీరు ఇంకా సంపూర్ణ జ్ఞానుడు కానటువంటి వాడు ఈ మార్గంలో రండి, ఈ వస్తువులు ఇవి చేయండి, ఇవి వాడుకోండి, ఇవి వాడుకోవద్దు, ఈ పద్ధతులు ఉపయోగించండి, ఈ పద్ధతులు ఉపయోగించొద్దు అని అన్నిటిని కూడా విభజన కూడా చేసి ఉంచాడు అతను. అనేది 8వ వాక్యం. ఇది ఇది పోయిటరీ కాదండి, ఇది మంత్రం శ్లోకం లాంటిది కాదు. ఇది గద్య. ఇది అయిన తర్వాత మనం 9వ దాంట్లో ఉన్నామండి. అక్కడ కొంత అయింది, ఇంకా పూర్తి కాలేదు మేడం. ఇక్కడ ఇప్పుడు మనలాంటి వాళ్ళు మనం చేసేటటువంటి ప్రయత్నాలు, సాధనలు ఎలా ఉంటాయి? ఎంత పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు అని మనలాంటి వాళ్ళకి ఒక హెచ్చరికలాగా, అరే మీ స్థాయి ఇది, మీరు ఇంతవరకు మాత్రం మీరు పొందుతారు, ఇంతకు దాటి మీరు పొందలేరు. ఇంకొంచెం ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం. మొత్తం 4 మంత్రాలు వస్తాయండి. ఈ 4 మంత్రాలు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి చెప్పేసుకుందాం. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాం రతాః. ఇది నిజంగా ఈ 4 మంత్రాలకి కూడా భాష్యం అని వ్యాఖ్యానం చేయడం అనేటువంటి ఎంత కష్టమైందోనండి. ఏమిటి చెప్పదలుచున్నాడు అక్కడ? వేస్తున్న పదాలేమో హైయెస్ట్ లెవెల్ పదాలు వేస్తాడు ఆ మంత్రంలో. కానీ దాని అర్థం చూస్తే
ఇంకో రకంగా కనిపిస్తుంది. అది ఎంత ఏం పొంతన లేనట్టుగా ఉంటాయండి. మీరు చాలా సార్లు ఈ 4 మంత్రాలు ఇక్కడి నుంచి 9, 10, 11, 12 ఈ 4 కూడా భయంకరమైనటువంటి మంత్రాలండి. అంటే శ్లోకం అని అనొచ్చు, మంత్రం అని అంటుంటాం. మనం చేత వేదంలో భాగం గనక. ఇక్కడ ఏంటి ఇది దీని సంగతి చూద్దామండి ఇంగ. అంధం తమః అంటే ఇక్కడ మనం ఎన్ని రకాలుగా చెప్తారంటే మొత్తం 4 రకాలు ఏమిటి ముందర చెప్పేస్తున్నాను. ముందు మీకు సంక్షిప్తంగా ముందర ఆహ్, వివరిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. కర్మ నేను రెండో మంత్రంలో చెప్పినట్టుగా నాకు 100 ఏళ్ళు బతకాలనుంది. ఈ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అన్ని తీర్చుకోవాలనుంది. ఏదో చేస్తూ, చేస్తూ అది కూడా చేద్దామనుంది. ఆధ్యాత్మికంగా కూడా చేద్దామని. ఇది వదిలేసి చేద్దామని అనుకోవట్లేదు. 100 ఏళ్ళు బతకాలనుంది అని అనుకుంటూ వీడు అలాంటి వాడు కర్మ భాగాన్ని కర్మ అంటే ఏదో కర్మ కాదు చేసేయడం కాదండి. నేను సైకిల్ పంపుకో గాలి కొడతాను అది కాదు. వేదోక్తమైన కర్మలనే ఇక్కడ కర్మ అని చెప్పడం జరుగుతుంది. అలా మిగతా లెక్క కాదు అసల. వాటి గురించి ప్రస్తావన లేదు ఇక్కడ. వేదంలో చెప్పబడినవి ఏంటంటే యజ్ఞాలు, యాగాలు, పుణ్యక్రతువులు, మనకి ఏవైతే వ్రతాలు, నోములు ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి. ఇలా చేస్తే నీ కోడలు సుఖంగా ఉంటుంది, కొడుకు సుఖంగా ఉంటుంది, సంతానం కలుగుతుంది, లేదా నీకు ఐశ్వర్యం కలుగుతుంది, నీకు నీ విద్య వస్తుంది. ఇలాంటి చెప్పేవి ఏవైతే ఉంటాయో వీటన్నిటికి ఏ ఏ మార్గాలను ఇగో ఇలా చెయ్యి, వినాయక చవితి వ్రతం చేసుకో, లేకపోతే ఇంకో దసరాలో అమ్మవారి పూజ చేసుకో. ఇలాంటి చేసేటువంటి కర్మ మార్గాలు ఏవైతే మనకి శృతుల్లోనూ, స్మృతుల్లోనూ కర్మ మార్గంలో చెప్పబడ్డాయో ఇందులో చేసేటటువంటి అది లెవెల్ 1 అండి. లెవెల్ 2 ఏమిటంటే ఇవి ఎలా చేయాలి? చేయడం ఎవరో బ్రహ్మగారిని పెట్టి చేస్తున్నాం మనకు తెలీదు కరెక్ట్ ప్రాసెస్. కానీ బ్రహ్మగారు ఎవడో మన పురోహితుడిని పెట్టుకుంటాం. ఆ పురోహితుడికి ఈ కర్మ ఎలా చేయించాలో స్పష్టంగా తెలిసుండాలి. లేకపోతే మనకు మాత్రం ఏం చేస్తాడు? వినాయక చవితి పూజ చేసుకోవాలనుకోండి, అది కూడా మన సంధ్యావందనం మనం సరిగ్గా చేయని వాడు మనం మిగతా కర్మలే చేస్తాం. పశువు గణపతిని పెట్టుకొని పూజ చేయలేని వాడు మన పెద్ద గణపతికి ఏం చేస్తాం పూజ అని అనుకుంటాం అనుకోండి. అంచేత ఎలా చెయ్యాలో తెలిసి ఉండడం అనేది రెండో స్థాయి అండి. మూడో స్థాయి ఇంకోటుంది. బ్రహ్మగారిని ఉపాసన చేయడం అండి. బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మని ఉపాసన చేయడం మూడో స్థాయి. నాలుగో స్థాయి అంటే అమ్మవారిని ఉపాసన చేయడం అండి. ఇవి మొత్తం 4 భాగాలండి ఉపాసనలు. మనం చేయగలిగినవి ఇవే. ఇప్పుడు లలిత సహస్రం చేయండి, త్రిశతి చేయండి, ఖడ్గమాల చేయండి, ఏం చేయండి అది నాలుగోదంటూ వస్తుందండి. నేను వేదాధ్యయనం చేస్తాను, వేదం పాఠం చెబుతూ ఉంటాను. అదంతా కూడా మూడోదంటూ వస్తుందంటే బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మను ఉపాసన చేసినట్టు అవుతుందండి అది. ఇలా ఉన్నటువంటి వాటిలో మొట్టమొదటి 1, 2 అంటే నేను కర్మ చేసుకుంటూ పెడతాను. అంటే నాకు చేసుకోవడం కూడా చేత కాదు. ఎలా చేసుకోవాలో నా అంతట నేను చేసుకోగలను. ఎవరైనా చేయిస్తే నేను చేసుకుంటాను. అనేటటువంటి వాళ్ళు ఎలా అవుతారు? లేదా ఎవరైనా చెప్పి చేస్తే వాడు నేర్చుకున్నాడు వాడు. స్మార్థం అంతా నేర్చుకున్నాడు. ఎవరి చేత ఎలా చేయించాలో తెలుసుకున్నాడు. వీళ్ళ పరిస్థితిని ఇక్కడ ఈ మంత్రంలో స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే చదివేప్పుడు మళ్ళీ జాగ్రత్తగా వినండి. నేను ఏ విద్య అన్నాను కానీ పదవిభాగం చేస్తే అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఇక్కడ అకార ప్రశ్లేషం ఉంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. పదవిభాగం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అర్థంలోకి వచ్చేప్పటికి. అవిద్యాం ఉపాసతే అవిద్యను ఎవరైతే ఉపాసన చేస్తారో తతో భూయ ఇవతే తమః విద్యాయాగుం రతః ఇక్కడ అవిద్యను ఉపాసిస్తారు. ఇక్కడ విద్యను ఉపాసిస్తారు అని 2 మాటలు వేసాడండి. 2 ఆపోజిట్ పదాలు. అవిద్య, విద్య. మనం ఏమనుకుంటామంటే అవిద్య అంటే లౌకికమైనటువంటి విద్య అంటే మామూలుగా మాట ఉంది. విద్య అంటే ఓన్లీ ఉపనిషద్ విద్య మాత్రమే విద్య అని. కానీ ఇక్కడ అది కాదండి అర్థం. ఆ సందర్భం కాదు. ఒక పదానికి నానార్థాలు ఉంటాయి. ఇక్కడ చెప్పినటువంటి అవిద్య అంటే కర్మలని ఎవరైతే అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారయ్యా? అంధం తమః ప్రవిశంతి చీకటి గదిలోకి వెళ్ళినట్టు వెళ్తారు. చీకటి దేశాల్లోకి పోతారు వీళ్ళు. వెలుగు లేని చోటకి పోతారు. అంటే ఏంటి చెప్పదలుచుకుంది? నువ్వు మోక్షాన్ని పొందరా? అది వెలుగంటేను. అది పొందలేవు. అది పొందలేసి ఏదో వచ్చింది నాకు బానే జరిగింది. దేవుడి అనుగ్రహం జరిగింది. ఇవన్నీ కూడా చీకటిమయమైనటువంటిగానే భావించుకో. నీకు మోక్షమే వెలుగు. మోక్షం కానిదంతా చీకటే. రెండోది అంతగా లేదు నేను కర్మం చేయను. కర్మ ఎలా చేయాలో తెలుసుకుంటాను. ఇక్కడ విద్య అనే మాటకి ఇది కూడా మళ్ళీ పారమార్థికమైనటువంటి ఉపనిషద్ విద్య కాదండి. ఇక్కడ కూడా చెప్పేటటువంటిది ఏంటంటే మనకి స్మార్త విద్య. శ్రౌత విద్య కూడా. అంటే యజ్ఞాలు ఎలా చేయాలని చెప్పినా, లేదా వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలని చెప్పినా, ఇవన్నీ కూడా ఇక్కడ విద్య అనే మాట కదండీ. అది ఒకటే చేసావు, నేర్చుకున్నావు. నువ్వు మాత్రం అనుష్ఠానం కూడా చేయవు అసల. వినాయక చవితి పూజ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. కానీ వినాయక చవితి పూజ చేయడు. దసరాలో పూజలు ఎలా చేయాలో తెలుసును. కానీ దసరాలో అమ్మవారికి పూజ చేయడు.
వాడేమవుతాడు అలాంటి వాడు? నేర్చుకున్నాడు, అనుష్ఠానం చేయనట్టు అంతకంటే ఇంకా కటికి చీకటి లోకాల్లోకి పోతాడు వాడు. వాడికి మొదటివాడు కలిసి కర్మ చేస్తున్నాడు వాడు. ఏదో చీకటి లోకాల్లో పోతాడు. ఇప్పుడు నేర్చుకున్నాడు కానీ కర్మ చేయడు. అలాంటి వాడు ఎక్కడ పోతాడయ్యా? కటికి చీకటి లోకాల్లో పోతాడు. ఇదండి బ్రాడ్‌గా ఈ మంత్రానికి అర్థం. భాష్యం చూద్దామండి ఇప్పుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం గుర్తుపెట్టుకోండి. కర్మ అనుష్ఠానంలోనే ఒక భాగము. ఆ కర్మలు ఎలా చేయాలో తెలుసుకోవడం ఒక భాగం అండి. అది 2 మంత్రాల్లో వస్తుంది. 9, 10 మంత్రాలు. ఇప్పుడు ముందు 9వ ఇంకేంటంటే ఇంత వివరంగా చెప్తున్నా. చాలా కఠినమండి. దీనికి ఎన్ని భాష్యాలు తిరగేసి చూసాం, ఎన్ని అనువాదాలు చూసాం. వాళ్ళు చేతులు ఎత్తేసారు. సరిగ్గా అర్థం చెప్పలేకపోతున్నామని. శంకరాచార్య వారు చెప్పదలుచుకున్న అర్థాన్ని మేము వ్యక్తం చేయలేకపోతున్నాం తెలుగు భాషలోకి, ఇంకో భాషలోకిని. అందుకోసం జాగ్రత్తగా వినండి. మీరు కూడా మళ్ళీ విడిగా ప్రయత్నం చేసుకోండి. రకరకాల భాష్యాలు చదువుకోండి. సంస్కృతం మనకి ఇవాళ చెప్పేశారు కదా! అయిపోయిందని అనుకోకండి. కథం పునః ఏవం అవగమ్యతం నతు సర్వేషాం ఇంతవరకు ఇప్పుడు జ్ఞాపకం ఉందా? ఇప్పుడు చెప్పింది 7, 8 మంత్రాల వరకు ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడు? అవన్నీ చెప్పుకుంటూ వచ్చారండి. ఏమయ్యా ఇవి అందరికీ ఎలా తెలుస్తాయ్యా? నతు సర్వేషాం అవగమ్యతం ఇవన్నీ ఎలా అందరికీ తెలియవు కదా! దానికి ఏం చెప్తున్నారంటే ఉచ్యతే ప్రింట్ కూడా సరిగ్గా పడలేదండి ఈ పుస్తకంలో. సంస్కృతం ప్రింట్ ఇది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఉచ్యతే ఇది కొంచెం పెద్ద అక్షరాలు చేయడానికి ట్రై చేస్తానండి. ఉచ్యతే అకామినః సాధ్య సాధన భేద ఉపమర్దేన యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః ఇది యద ఆత్మ ఏకత్వ విజ్ఞానం తత్ న కేనచిత్ కర్మణ జ్ఞానాంతరేణ వా అమూఢః సమృజ్జిచీషతి. ఎవడైతే అకామి అసలు కోరికలే ఈ మొదటి భాగం అంటే ఇందాక చెప్పేసినట్టు 7వ శ్లోకం దగ్గర చెప్పిన సార్ 6వ శ్లోకం దగ్గర వాడికి అలా సమస్తము సన్యాస భావంలో ఉండి సంపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాని అయినటువంటి వాడండి. వాడు అకామి. వాడు ఏ రకమైన కోరికలు లేవు. తనకి ఇది కావాలని ఇంకోటి ఇది కావాలని ఏ కోరికలు అనేది లేదు అసలు. వాడికి ఇలా సాధించాలి అనే లేదు. ఇది పొందవలసి ఉన్నది. ఆ పొందడానికి ఇది మార్గము సాధ్యము అంటే సాధించవలసి ఉన్నది. అవుట్‌పుట్ ఏమిటి? నీ ఏ గమ్యం ఏమిటి? టార్గెట్ ఏమిటి? సాధనం. ఆ గమ్యాన్ని పొందడానికి ఏ సాధనాన్ని ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మనకేదో సత్యనారాయణ స్వామి అనుగ్రహం కావాలి, వెంకటేశ్వర అనుగ్రహం కావాలి అనుకోండి. సత్యనారాయణ వ్రతం చేద్దాం. అదో సాధనం. దానివల్ల సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అది సాధ్యం అది. లేదా వెంకటేశ్వర దీపారాధన చేద్దాం. అది మార్గం అది. అది సాధనం. వెంకటేశ్వర అనుగ్రహం కలగడం. మనం కోరిక కోసం. అదేమో సాధ్యం అది. అలాగే వాడికి ఆ రెండింటిని సాధనం లేదు. ఇది చేద్దామని లేదు. ఈ మార్గం అవలంబిద్దామని లేదు. ఇది పొందాలని కోరిక కూడా లేదు. అంటే వాడు పొందినటువంటి వాడు. వాడు ఆత్మజ్ఞానం అయిపోయినటువంటి వాడు. సాధ్య సాధన భేద ఉపమర్దేన ఆ రెండింటిని తొక్కి పడేసాడు. మర్దనం చేయడం అంటే మీకు తెలుసు కదండి. చితక్కొట్టేయడం. మర్దం అంటే ఇక్కడ సాధ్యము అనేది లేదు. అంటే మన అది క్రూడ్‌గా మనం చెప్పుకోవడం. చితక్కొట్టేయడం అనేది. ఉపమర్దం అనే మాటకి అదే అర్థం అసల. కానీ వాడికి పొందవలసింది లేదు. పొందడానికి మార్గం కూడా వాడు వదిలేసాడు పూర్తిగా. ఇంచేత వాడు ఏ స్థాయిలో ఉన్నాడు? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మీయభూత్. వానిలో సమస్త బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి జీవులు వాడే అనుకుంటున్నాడు వాడు. అలాంటి వాడికి తత్ర కో మోహః వాడికి మోహం ఇది లేదు అని వాడికి ఇది కావాలి అని మోహం ఎక్కడుంది? అరే ఇది లేదు అని బాధ ఎక్కడుంది వాడికి? కశోకః అనేటటువంటి యదా ఆత్మ ఏకత్వ విజ్ఞానం ఏదైతే ఇంతవరకు చెప్పడందో తన్న కేనచిత్ కార్యేణ జ్ఞానాంతరే ఇంకోటేదో ఇంకోటేదో చేస్తాను కేనచిత్ కర్మణ ఇంకో మార్గం ఏదో చేసి అంటే ఇంకో కర్మ మార్గాన్ని అనుసరించి కర్మ మార్గంలో ఏదో యజ్ఞం చేస్తాను, ఓ స్వయాగం చేస్తాను, పౌండరీకం చేస్తాను అలాంటి కానీ జ్ఞానాంతరేణివా ఈ జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కాదు. ఫిజిక్స్ చదువుకుంటాను, కెమిస్ట్రీ చదువుకుంటాను, ఇంకో అన్య జ్ఞానం ఇంకో జ్ఞానం పొందుతాను. అంటే ఈ యాగం ఎలా చేయాలో తెలుసుకుంటాను, లేదా వ్రతం ఎలా చేయాలో తెలుసుకుంటాను, ఆ నోము ఎలా చేయాలో తెలుసుకుంటాను. అది జ్ఞాన అంతరం అన్యత్ అంటే అదర్ జ్ఞానం అనమాట. ఈ జ్ఞానం కాదండి ఇక్కడ. జ్ఞానాంతరం అంటే మోక్ష జ్ఞానము కానీ ఇంకో జ్ఞానం చాలా ఉన్నాయి. మనం వంట ఎలా చేయాలి దానికి ఒక జ్ఞానం కావాలి కదా. భోజనం ఎలా చేయాలి అది కూడా జ్ఞానం కావాలి కదా. అలాంటి అనుకోండి కేటగిరీ పెట్టుకోండి. అది మోక్షానికి తీసేది కావు అవి. అలాగా అలాంటి కర్మాంతరము జ్ఞానాంతరము అమూఢ వాడు సమృచ్చిచీషతి. అప్పుడు ఏమిటంటే సముచ్చిచీషతి అంటే వాడుట
ఏదైనా 2 కలిపి చేస్తాను. ఇది చేస్తూ ఇంకోటి కూడా చేస్తాను నేను. ఇది చేస్తూ ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూనే పక్కన ఏదో రాసుకుంటూ ఉంటాం. అది ఏమంటే కర్మ సముచ్చయం జ్ఞానం మన భగవద్గీతలో 2 అధ్యాయంలో సరిగ్గా మనం అక్కడే రైట్ పాయింట్‌లో ఉన్నామండి. ప్రారంభమైన భాష్యంలో ప్రారంభిస్తున్నాం మనం. అదే టాపిక్ ఇక్కడ వస్తోందండి. జ్ఞాన కర్మ అక్కడ శంకరాచార్యులు వారు ఎంత వివరంగా చెప్తారో. అంటే టాపిక్ వచ్చింది కదా! అది కూడా రిఫర్ చేయవలసొస్తోంది. జ్ఞాన కర్మ సముచ్చయము లేదా కర్మ జ్ఞాన సముచ్చయము అని అన్నారండి. ఏమంటారంటే కర్మ సముచ్చయం అంటే కంబైన్డ్ యాక్టివిటీ. ఓ ఇద్దరు కలిసి కంబైన్డ్ స్టడీ అంటుంటారు. ఇద్దరు కలిసి చదువుతుంటాను. ఒక గదిలో కూర్చొని లైట్ పెట్టుకొని. ఇక్కడ నేను కర్మ చేస్తూ జ్ఞానానికి ప్రయత్నం చేస్తానయ్యా. అది అసంభవమయ్యా అని తేల్చేసారు శంకరాచార్యులు వారు. నువ్వు కర్మలోనైనా ఉన్నావు, జ్ఞానంలోనైనా ఉంటావు. కర్మని, జ్ఞానాన్ని మిళితం చెయ్యలేవు, చేయడం సాధ్యం కాదు. రెండిటిని కలిపి చేస్తున్నావంటే 2 పడవల మీద 2 చెరో కాలు పెట్టి కూర్చున్నట్టు. నీ ఏమవుతావో ఆలోచించుకో. జ్ఞాన కర్మ సముచ్చయం దాని మీద పెద్ద డిస్కషన్ వస్తుందండి. ఇంకా మనం పూర్తిగా ప్రారంభించలేదు. ఎంటర్ అవుతున్నాం దాంట్లోకి అక్కడ. అది మనం ఎల్లుండి క్లాస్‌లో మనం చూస్తామండి అందులో. ఇక్కడ అంటే ఇంకో కర్మతో గాని, ఇంకో జ్ఞానంతో గాని అలా సముచ్చయం చేస్తాననేది ఇక్కడ కుదరదు. ఇహతు సముచితీషయ అవిద్వదాది నిందా క్రియతే. అలాగా అంటే ఎవడైతే తెలివి తక్కువోడున్నాడో, ఈ రెండిటిని కలిపి చేస్తాను అని చెప్పేటటువంటి కొంచెం అంత విద్వాంసుడు కానివాడు ఎవడైతే ఉన్నాడో, వాళ్ళ గురించి కొంచెం హీనంగా ఇక్కడ వాడిని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు పొందబోయేంత ఇబ్బంది పడిపోతారురా మీరు వినండిరా జాగ్రత్త అని వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. తత్ర చ ఇక్కడ తా అండి ఇది నా కాదు. తత్ర చ యస్య ఏన సముచ్చయః సంభవతి న్యాయతః శాస్త్రతో వా తత్ ఇహ ఉచ్యతే. ఆ! యద్దైవం విత్తం దేవతా విషయం జ్ఞానం కర్మ సంబంధిత్వేన ఉపన్యస్తం న పరమాత్మ జ్ఞానం. ఇక్కడ నేను తెలుసుకుంటాను, నేను ఉపాసన చేస్తాను అనే మాటుందండి. అంటే కర్మ సింపుల్‌గా చెప్పాలంటే ఏంటంటే 2 మార్గాలు. కర్మ మార్గమా? ఉపాసన మార్గమా? ఉపాసన అని మామూలుగా మనం ఏం చేస్తామండి? ఓ మంత్రం తీసుకోవడం బాల మంత్రం, ఇంకో మంత్రం, ఏదో మంత్రం 90 మంత్రాలున్నాయి. కొన్ని వేల మంత్రాలున్నాయి. ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ మంత్రాన్ని నేను పారాయణ చేసుకుంటూ ఉంటాను. జపం చేసుకుంటూ ఉంటాను. అక్షర లక్షలు చేస్తాను. లేదా అక్షర కోటి చేస్తాను. దాన్నేమంటారంటేనండి, దేవతా విషయమైనటువంటి జ్ఞానమయ్య అది. ఇక్కడ రెండోదేమిటంటే చెప్పేటిగా జ్ఞానం ఇందాక చెప్పినటువంటిది మంత్రంలో ఒకటి కర్మ. కాకుండా రెండోది అంటే అవిద్య అని అన్నాం సరే, అవిద్య ఈజ్ ఈక్వల్ టు కర్మ అని రాసుకోండి. నోట్స్ రాసుకుంటే. ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో అవిద్య ఈజ్ ఈక్వల్ టు కర్మ. విద్య ఈజ్ ఈక్వల్ టు ఉపాసన అని రాసుకోండి. నోట్స్ రాసుకుంటే. లేదా కాగితం స్లిప్ మీద పక్కన పెట్టుకోండి. మర్చిపోకుండగా. ఇక్కడ ఏమిటంటే అది సముచ్చ తత్ర చ యస్య ఏన ఎవనికి ఏ ఏన సముచ్చయః సంభవతి ఏ రెండిటిని కలపడానికి వీలవుతుందో, ఎలాగా వాడి సొంత తెలివితేటలతో గాని, లేదా శాస్త్రంలో చెప్పినటువంటి గాని, వాడికి అర్థమైనటువంటి పద్ధతిలో గాని, న్యాయతః శాస్త్రతో వా తది ఇహ ఉచ్యతే. అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యద్దైవం విత్తం. దైవీ సంపద అని మనకి 16 అధ్యాయంలో వస్తుందండి భగవద్గీతలో. ఆసురీ సంపద, దైవీ సంపద, అభయం, సత్వ సంశుద్ధి అని అక్కడ ప్రారంభమవుతాయి. అంటే దమము, శమము, సత్యం మాట్లాడడం ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఇవన్నీ కూడా ఉపాసన చేసేటటువంటి వస్తువులే. దానం చేద్దాం అనుకోవడం ఇవన్నీ కూడా దైవీ సంపద కింద వస్తాయండి. ఇవన్నీ ఒక దేవతకి సంబంధించినటువంటి విషయం కింద వస్తాయండి. ఆ దేవతా విషయం జ్ఞానము అంటే నేను కుబేర మంత్రం జపం చేస్తాను. అంటే కుబేరుడు అంటే అనంతమైనటువంటి ఐశ్వర్యానికి అధిపతి. అంచేత ఐశ్వర్య అధిపతి అతని యొక్క అనుగ్రహం నాకు కావాలి అనేటటువంటి భావనతో ఎవడైతే ఉండి చేస్తుంటాడో ఆ కుబేర లక్షణాలు వాడికొస్తాయి. అతని యొక్క తన లక్షణాలు ఎవడైనా ఏ దేవత అయినా తనకున్న లక్షణాలు తన భక్తుడికి ఇవ్వగలుగుతాడు. తన శక్తులతోటి తాను ఇవ్వగలిగింది ఇస్తూ ఉంటాడు. ఏ దేవత అయినా సరే ఓ కుమారస్వామిని పూజ చేసాం, ఓ వినాయకుడిని పూజ చేసాం, మామూలు వినాయకుడిని. ఇలా చేసే వాళ్ళ శక్తులతోటి వాళ్ళు కూడా పరిమితమైనటువంటి వాళ్ళే. ఆ రూపంలో మనం చూస్తున్నంత సేపు కూడా. అంచేత వాళ్ళు దేవతా విషయం జ్ఞానం కర్మ సంబంధిత్వేన ఉపన్యస్తం. ఇక్కడ చెప్పినటువంటి ఆ దేవతా విషయమైనటువంటి అంటే స్మార్త కర్మల ద్వారా గాని, శ్రౌత కర్మల ద్వారా ఎలా చెయ్యాలో తెలుసుని ఉండడం అదంతా కూడా దైవతానికి సంబంధించింది. దేవతలకు ఇది చేస్తే సోముడు సంతోషిస్తాడు. ఇది చేస్తే అగ్ని సంతోషిస్తాడు. లేదా ఇది చేస్తే ఇంకో ఇంద్రుడు సంతోషిస్తాడు. సోమ యస్వాహ, అగ్ని హేస్వాహ అని ఏవైతే మంత్రాల ద్వారా మనం చేస్తున్నామో ఇది అగ్నిహోత్రుడికి సంబంధించినటువంటిది.
ప్రజాపతి ఏ స్వాహ ఇలా మనం చేసేటివన్నీ కూడా దేవతా విషయమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఉపయోగించని కర్మని సంబంధించి ఈ రెండూ కూడా పరమాత్మ జ్ఞానం. ఇది పరమాత్మని పొందేటటువంటి మోక్ష జ్ఞానము కాదు. మరి వేస్ట్ అంటావా? కాదు. ఏమిటంటే మరి వీడి క్యాపబిలిటీ ఇంతే ఉంది. వాడు అంతవరకే చదువుతున్నాడు అంటున్నాడు. నేను ఎంతకన్నా చదివినట్టు ఆ పరీక్ష పాస్ అవుతాడా? పాస్ అవ్వడా? అంతవరకు పరీక్ష ఏం ఆ పరీక్షలో ఏం పొందుతాడు వాడు? అంటేట విద్యయా దేవలోకః. ఈ శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు కనుక అంటే ఆ స్మార్త ఇందాక చెప్పాను కదా! ఎలా చేయాలి తెలుసుకోవడమే. దానివల్ల వాడు దేవలోకాలను పొందుతాడని బృహదారణ్యకోపనిషత్తులో ఉందని భాష్యంలో శంకరాచార్యులు చెప్తున్నారండి. ఇది పృథక్ ఫలశ్రవణాత్. బృహదారణ్యకోపనిషత్తు దాని ఫలం ఏమిటో వేస్ట్ కాదు. ఏదో కొంత ఫలం వస్తుంది. మోక్షం రాదు, గుర్తెట్టుకో. మరి దేశం దానికి ఏమిటి? నాకు ఇంత స్మార్థం చదువుకున్నాను, ఇంత శ్రౌతం చదువుకున్నాను, త్రికాండ శ్రౌతం చదువుకున్నాను. ఓకే. దానివల్ల ఏ దేవతకైతే నువ్వు ఆరాధన చేస్తావో, ఉపాసన చేస్తావో, మంత్రోపాసన చేస్తావో, ఆ దేవతల ఫలాన్ని పొందుతావు నువ్వు. ఆ దేవలోకాన్ని పొందుతావు. ఆ దేవతాలోకాన్ని పొందుతావు. ఏమండి? తయోః జ్ఞానకర్మణోః ఇక ఏకైక ఏకైక అనుష్ఠాన నిందా సముచ్చిచేషయ. అంటే ఈ రెండిటిని కలిపి చేస్తాను అది కూడా తప్పేనయ్యా. దానివల్ల కూడా ఏం పొందవయ్యా నువ్వు? నేను కర్మనే చేస్తాను తెలుసుకోకుండా. అలా కాదు. నేను తెలుసుకుంటాను కర్మను చేయను. అది 2 రకాలు. మూడో కాంబినేషన్ ఇంకోటి ఉందండి. నేను తెలుసుకుని కర్మ చేస్తాను. అది కూడా తప్పే అంటున్నారండి ఇక్కడ. తయోః జ్ఞానకర్మణోః. ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని అంటే ఎలా చేయాలో చేయడం తెలుసుకునే జ్ఞానాన్ని, కర్మను ఆ జ్ఞానాన్ని ఉపయోగించే కర్మని ఏకైక అనుష్ఠాన నింద విడివిడిగాను నిందించారు. తర్వాత కలిపి చేస్తాను అంటే తెలుసుకుని చేస్తానంటాడే సముచ్చిచేషయ నిందాపరయ మొత్తం అది కూడా తప్పే అని చెప్పి అక్కడి నుంచి మొత్తం ఏకైకస్య పృథక్ ఫల శ్రవణాత్. విడివిడిగా దాన్ని చేసే ఫలం వేస్ట్ కాదు. ఒక ఫలం వస్తుంది. నేను రాదని చెప్పటం లేదు. కానీ దానివల్ల ఏమిటి పొందినట్టు అయిందిరా? ఇన్ని జన్మలు ఎత్తుందా? ఈ జన్మ నీకు లభించింది. అది మోక్షం కోసం ఉపయోగించుకోవాలి. అది పొందకుండా ఇవేవి పొందుతానంటావు నువ్వు? ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నావురా అని బాధతో చెప్తున్నటువంటి మంత్రాలండి. విద్యయా తదారోహంతి విద్యయా దేవలోకః. విద్య అంటే ఇక తత్ర దక్షిణాయంతి కర్మణా పితృలోకః. ఇందాక చెప్పాను సరే, నేను కర్మ చేస్తాను. బ్రహ్మగారిని పెట్టుకుని నేను కర్మ చేస్తాను. ఓ యజ్ఞం చేస్తాను. ఋత్వికులను పెట్టుకుంటాను. వాళ్ళు చూసుకుంటారు ఎలా చేయాలని పద్ధతి వాళ్ళది. ఓకే. అలా చేసేవారికి ఏమొస్తాయి? పితృలోకాలు వస్తాయి నీకు. కర్మణా పితృలోక అంటే ఇందాక తెలియకుండగా చేయడం వరకు నా బాధ్యత అనుకున్నాను. చేయించడం బ్రహ్మగారిది లేకపోతే ఇంకో పక్కన ఉన్న పురోహితులది, ఋత్వికులది అనుకున్నాను. అప్పుడు ఏం ఫలం వస్తుందయ్యా? పితృలోకం వస్తుంది. ఏం రాదనుకోకు. ఆ మాట ఎవరు చెప్పారు? అది కూడా బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. లేదు నేను తెలుసుకుంటాను. అలాంటి విద్యయా తదారోహంతి విద్యయా దేవలోకః. అది తెలిసే నీకు దేవలోకాలకు పెడతావయ్యా నువ్వు అని చెప్పింది. నహి శాస్త్రవిహితం కించిత్ అకర్తవ్యతామియాత్. శాస్త్రంలో చెప్పింది ఏ ఒక్కటి కూడా చెయ్యొద్దుని కాదు. ఎవడి యోగ్యత, ఎవరి దాని ఫలితం అలా ఉంటాయని. తత్ర అంధం తమః అదర్శనాత్మకం తమః ప్రవిశంతి. ఈ రకంగా వెళ్ళేటటువంటి ఏం పొందుతారయ్యా? వాళ్ళు చీకటి గదిలో ప్రవేశిస్తారు వాళ్ళు. ఏమండి? అంటే అంధం తమః అదర్శనాత్మక ఏ కన్ను పొడుచుకున్నా కనిపించదు అక్కడ. తమః చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరయ్యా? ఏ అవిద్యాం అంటే అవిద్య అనే మాటకి వీళ్ళు వ్యుత్పత్తి చెప్తారు. విద్యాయాః అన్యా అవిద్య. విద్యాయాః అంటే విద్య కంటే భిన్నమైనటువంటిది. దాని పేరు అవిద్య. ఏమండి? అంటే అది ఏమిటి ఇక్కడ అవిద్య అంటే అదే కర్మ ఇత్యర్థః. అది ఇక్కడ అవిద్య అంటే కర్మ. ఇందాక మేము రాసుకోమని చెప్పాను సార్ ఇదన్నమాట నేను చెప్పిందండి. అవిద్య అంటే ఈ మంత్రంలో కర్మ అని అర్థం. కర్మణః విద్యా విరోధిత్వాత్. కర్మ చెయ్యడము, కర్మని తెలుసుకోవడము 2 భేదం ఉంది రెండింటికి కూడా. తాం అవిద్యాం. అవిద్య అంటే ఏమేమిటి ఎగ్జాంపుల్ చెప్పగలవా? అగ్నిహోత్రాది లక్షణం. అగ్నిహోత్రం, యజ్ఞాలు, యాగాలు మొత్తాన్ని కూడా. ఆ లక్షణం కలిగిన కేవలం ఉపాసతే. అంటే కొంతమంది వేదాంతం చదువుకోలేదు. అగ్నిహోత్రాలు పెట్టుకుంటారండి. వాళ్ళు ఏం చేస్తారు? అగ్నిహోత్ర ఉపాసన చేస్తారు. సరైన సకాలంలో చేస్తారు అగ్నిహోత్ర ఉపాసన. ఉదయం, సాయంకాలం కూడా. ఏమండి? కేవలం ఉపాసతే తత్పరాः సంతః అనుతిష్ఠంతి ఇత్యభిప్రాయః. వాళ్ళు ఆ అగ్నిహోత్రాన్ని ఉపాసన చేస్తున్నారు. అనేక మంది మహానుభావులు. వాళ్ళు సామాన్యులు కాదండోయ్.
సామాన్యులు అనుకోద్దు ఇక్కడ నిందించారు ఈ మంత్రం ఆ మంత్రం వాళ్ళు ఇంకా పైకి వెళ్ళండి రా అని చెప్పడం కోసం తప్ప మన్ని ఆ స్థాయి కనుక కలిసి జరమని ఏమండి తత తస్మాత్ అంచేది వాళ్ళు చివరి మోక్షాన్ని పొందారా మోక్షాన్ని మాత్రం పొందరు ఇంత వాళ్ళు తత్పరులై అగ్నిహోత్రం శ్రద్ధ ఎప్పుడు కూడా దానికి జారిపోకుండా అంటే ఒకసారి జాగ్రత్త చూసుకోకపోతే అగ్నిహోత్రం ఆరిపోతుంది ఆరిపోయింది అనకూడదు అది అపవిత్రమైనటువంటి పదం అది అలాంటి జారిపోయింది ఇలాంటి మాటలు చెప్పాలి అలాంటప్పుడు అలా దాన్ని జాగ్రత్తగా ఎప్పుడు కూడా దాన్ని అలా పెద్ద చేసుకుంటూ అలా కదా జ్వాల కింద వచ్చేయకుండా మధ్యాహ్నం సాయంకాలం పని ఏం లేదు మరి సాయంకాలం ఉపవాసం దాకా అలా దాన్ని జాగ్రత్తగా చూడ ఎంతమందో ఇష్టి చేస్తుంటారు దాన్ని ఇష్టి అంతవరకు ఉంచుకుంటూ ఉండాలి జీవితాంతం ఆఖరి రోజు వరకు కూడా ఆ అగ్నిహోత్రంతో వెళ్ళాలండి వెడితేరు అది లౌకిక ఎవరైతే వేదాలను ఉపాసన చేశాడో అగ్నిహోత్రాలను ఉపాసన చేస్తాడో ఆ అగ్నితో వెళ్ళాలని కోరుకుంటారు మహానుభావులు ఎవరో కొంతమందికి మాత్రమే సిద్ధిస్తుందండి ఇది ఏమండి అది చాలా గొప్ప విషయం అదే అంచేత అలా తత అయితే వాళ్ళు ఎలాంటి లోకాలు వెళ్ళినట్టు ఈ మంత్రం చెప్తోంది అంధతమో లోకాలు పెడుతున్నారు అంధాత్మకం చీకటయ్యా తమస్సు ఏమీ కనిపించదయ్యా ఇవ తత అయితే వాళ్లే కాకుండా ఇందాక సెకండ్ లెవెల్ చెప్పానండి నేర్చుకున్నారు కానీ ఆ అనుష్ఠానం కూడా చేయరు వాళ్ళని తతస్తస్మాత్ అంధాత్మక తమస భూయ ఇవ బహుతరామేవతే తమః ప్రవిశంతి కొంతమంది ఇందాకటి చీకటి కంట ఇందాకటి కటికి చీకటి ఇందాకటి చీకటి ఇంకా కన్ను పుడుతున్నా కనిపిస్తుంది దానికంటే కూడా ఇంకా కటికి చీకటిలో బహుతరం తమః ప్రవేశించి ఇంకా దాంట్లో ప్రవేశిస్తారు ఎవరయ్యా వాళ్ళు కర్మహిత్వ కర్మ చేయకుండా ఏజు విద్యాయామేవ దేవతాజ్ఞానే ఏవ రతాః ఏ మంత్రం పారాయణ చేస్తే ఇది లభిస్తుంది ఆ మంత్రం పారాయణ చేయడు మంత్రం పారాయణ చేస్తే లభిస్తుంది ఆ జ్ఞానం కావాలండి అలా కొంతమందికి ఉంటుంది ఎవరిష్టం వాళ్ళది దేవతా జ్ఞాని ఆ దేవతల గురించినటువంటి ఇవి అందులో మనకి ఉదయం రావాలా మధ్యాహ్నం రావాలా సాయంకాలం రావాలా లేదా ఎంత డబ్బులతో రావాలి ఎంత క్యాష్తో రావాలి ఎంత మళ్ళీ ఇంకో కైండ్తో రావాలి ఇలా రకరకాల అందులో ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకండి పాశుపతం అభిషేకం కార్తీక మాసం వచ్చింది మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారండి దీంతోపాటు పాశుపతం కూడా దాని అందులో కలిపి చేస్తుంటారు ఆ పాశుపతాల్లో 9 రకాలు 15 రకాలు ఉన్నాయండి మన్యు పాశుపతం అని ఐంద్రియ పాశుపతం అని ఇంకా రకరకాలు ఉన్నాయి ఏది కలపాలి ఏది కలిపితే ఏ ఫలం వస్తుంది అల్టిమేట్ అందులో వాళ్ళు నిష్ణాతులు అయిపోయారు అందులో స్పెషలైజ్ చేస్తున్నారు వాళ్ళు ఏతు విద్యాయామేవ దేవతా జ్ఞానే ఏవరత అందులో వాడు పండితులు వాళ్ళు కొంతమంది ఉంటారు మన పురోహితులు బాగా చేయిస్తారు అభిరతా తత్ర అవాంతర అయితే రెండింటికి తేడా ఉండాలి మరి ఫలంలో తేడా ఉండాలి కదా అవాంతర ఫలభేదం విద్యాకర్మణో సముచ్చయకార ఈ అవాంతర ఫలభేదం ఈ రెండింటికి భేదము విద్యాకర్మణో సముచ్చయ కారణం ఏమంటే ఈ రెండింటికి కలిపి చేస్తే అది కూడా చెప్తున్నాడు ఎక్కడ మంత్రం చెప్తున్నాడు రెండింటి భేదం చెప్తున్నాడు అన్యథ ఫలవత్ అఫలవతో సన్నిహితయో అంగాంగితైవ స్యాద్ ఇత్యర్థ ఏదైనా కానీ ఇది ఫలం ఉన్నట్టుగా కనిపిస్తున్నాయా ఎవరు లెక్కేస్తే ఓవరాల్గా మోక్షం దృష్ట్యా చూస్తే ఇవన్నీ వేస్ట్ అయ్యా వేస్ట్ అన్నారు అఫలవత ఏం ఫలితం ఏం లేదు ఏమిటి ఫలితం నువ్వు పొందవలసిన అది దాంతో కంపేర్ చేస్తే కానీ ప్రస్తుతం పని కనిపించలేదా ఎస్ ఫలవత్ ఫలం ఉన్నట్టే ఉంది అని ఈ రకంగా ఇది ఇందులో చెప్పదలుచుకున్నటువంటి విషయం అని అన్నారండి అంటే కర్మ ఇది దీని మీద ఇంతేనా ఫలం అని అంటే కాదయ్యా ఈ కర్మ చేసే విధానం తెలుసుకున్నటువంటి దానికి ఇంకా ఎడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని కొంతమంది చెప్పారు మాకు అన్ని నెక్స్ట్ మంత్రం అండి అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే అన్యత్ పదవిభాగం అన్యత్ ఏవ ఆహు విద్యయా అన్యత్ ఆహు అవిద్యయా ఇది శుశ్రుమ ధీరాణం ఏ నహ తత్ విచక్షిరే ఏమని చెప్తున్నారండి ఈయన అంటే ఇందాక చెప్పినటువంటి అంధలోకాలు పోతారు చీకటిలో ఇంకా భయంకర ఇంకా కటికి చీకటి లోకాలు పోతారన్నారా అదే ఫలమా ఇంకా లేదయ్యా ఇంకో రకమైన ఫలాలు కూడా ఉన్నాయని చెప్పారు నేను విన్నాం అని చెప్తే ఇక్కడ ఈ వాక్యం అదండి అన్యత్ పృథకేవ విద్యయా క్రియతే ఫలం ఇచ్చాహు వదంతి విద్యయా దేవలోక అంటే ఏంటంటే ఆ విద్య వల్ల విద్య అంటే చెప్పాను కదండి ఆ పద్ధతి ఒక యజ్ఞం ఎలా చేయాలి ఏ దేవతను ఎలా మెప్పించాలి ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలి అది దానికి అలా చేయడం వల్ల అంటే ఆ ఉపాసన చేయడం వల్ల
అన్యత్ ఫలం, ఇంకొక ఫలం కూడా ఉంది. ఇది ఆహుహు వదంతి అని కొంతమంది చెప్పారట. ఏమండి? దాన్ని ఏం చెప్పారు? ఇందాక చెప్పేసిన వాక్యం చెప్తున్నాను. విద్యయా తదారోహంతి. ఆ పద్ధతి తెలిస్తే దాన్ని అధిరోహిస్తారా వీళ్ళు? అంటే కొంతమంది చూడండి మేధా దక్షిణామూర్తి జపం చేస్తారు. ఎంతో చేస్తారు. ఆ మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవతను ఆ మంత్రాధిష్టానం ఇచ్చేటటువంటి ఫలం అంతాని పొందుతారు వీళ్ళు. అంటే ఫలితం పైకెక్కి కూర్చుంటారు. విద్యయా తదారోహంతి ఇది శృతేహే. ఈ జ్ఞానం చేత ఎలా చేయాలో అనేటటువంటి ఈ పద్ధతులను తెలుసుకోవడం చేత వాడు అది ఆ మంత్రభాగాన్ని చేశాడు. కర్మభాగం చేయలేదు. కానీ మంత్రభాగం చేస్తే చివరికి వాడి ఫలం ఏంటంటే ఆ ఫలం తదారోహంతి. ఆ మంత్రాధిష్టాన దేవత ఇవ్వగలిగిన ఫలితాన్ని వీడు పైకెక్కి కూర్చుంటారయ్యా. అయితే ముందర ఏం చెప్పాడు? రెండో వాళ్ళకి చెప్పేసాడండి. అంటే తెలుసుకున్న మార్గం ప్రొసీజర్ తెలిసినటువంటి వాళ్ళకే ఇది. మొదటి వాళ్ళ సంగతి ఇప్పుడు తర్వాత చెప్తున్నాడండి. అన్యదాహు అవిద్యయా కర్మణా క్రియతే. వాడు కర్మలే చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళెక్కడికి వెళ్తారయ్యా? అది కూడా ఇందాక చెప్పేసుకున్నామండి. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా ఫలం ఉంది. అన్యత ఆహుహు అవిద్యయా కర్మణా క్రియతే కర్మణా పితృలోకః ఇది శృతేః. అంటే ఇలాగ వాళ్ళు పితృలోకానికి వెళ్తారయ్యా కర్మిష్ఠులు. కర్మిష్ఠులంటే వాళ్ళిద్దరూ కూడా కర్మ మీదనే దృష్టి పెట్టుకున్నారు. కర్మ ఎప్పుడు సకాలంలో చేస్తారు వాళ్ళు. అర్ఘ్యప్రదానం ఎప్పుడు ఇవ్వాలో ఆ టైంలోనే ఇస్తుంటారు. అట్లాగే మొత్తం అన్ని కర్మలు కూడా బ్రహ్మయజ్ఞం గాని, పంచయజ్ఞాలు గాని అన్నీ చేస్తూనే ఉంటారు వాళ్ళు. వేదం చేయమంది చేస్తాం అంతే. మొహమాటం లేదు కదా! ఎంత ఖర్చయినా చేస్తారు వాళ్ళు. ఎన్ని ఇబ్బందులైనా ఎదురు చేస్తూనే ఉంటారు. వాళ్ళు కర్మిష్ఠులు అంటారు. అలాంటి వాళ్ళు పితృలోకాలు వెళ్తారయ్యా. ఇది ఏవం శుశ్రుమ ఇది శృణ్వంతః వయం. ఈ మాట నీకెవరు చెప్పారయ్యా? ఇంకో ఫలం అంటే చీకటి లోకాల్లోకి వెళ్ళడమే కాదు. ఇలాంటి దేవలోకాల్లోకి వెడతారు, పితృలోకాలు వెడతారు. ఎవరు చెప్పారయ్యా నీకంటే, ఇది శుశ్రుమ శృతవంతః మేము విన్నామయ్యా. వయం శృతవంతః మేము విన్నాం. ఎవరి దగ్గర విన్నారయ్యా? ధీరాణం ధీమతాం వచనం. కొంతమంది పండితులు చెప్తుంటే విన్నామయ్యా. ఏ ఆచార్యా నః అస్మభ్యం తత్కర్మ చ జ్ఞానం చ విచచక్షిరే. అంటే మాకెవరైతే ఈ యజ్ఞం చేసేవాడు ఇలా చేసుకో, ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని కనీసం నేర్చుకో అని ఏ ఆచార్యులైతే మాకు వీటన్నిటిని ఉపదేశం చేశారో, వ్యాఖ్యానం చేసి వివరించి చెప్పారో, అంటే ఆ మహానుభావుల దగ్గర ఇందాక అరే అది చేస్తే దేవలోకాలు పెడతారా, ఇది చేస్తే పుత్రలోకాలు పెడతారా అని ఈ మాటలు కూడా మేము వారి దగ్గర విన్నామండి. విచిచక్షరే వ్యాఖ్యాతవంతః తేషాం అయం ఆగమః పారంపర్య ఆగతః ఇత్యర్థః. ఇది మరి ఆ గురువులు ఇవాళ లేరు కదా! అంటే వాళ్ళు వారి శిష్యులు చెప్పారు. పాఠం చెప్పేవాళ్ళు ఎప్పుడప్పుడు వస్తూనే ఉన్నారు కానీ ప్రతి తరంలోనూ ఉపాధ్యాయులు ఉన్నారు. వ్యాస మహర్షికి వైశంపాయనుడు, పైలుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి పైలు మహర్షికి ఇంకోడెవరు శిష్యులు ఉంటారు. ఆ శిష్యుడికి ఇంకో శిష్యుడు. ఈ శిష్య పరంపర అని వ్యాస మహర్షి తాను చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానం. యజ్ఞాలు ఎలా చేయాలి? ఏ ఏ మంత్రాలు పఠించాలి? అంటే కర్మము, జ్ఞానము యజ్ఞాలకు సంబంధించినటువంటి జ్ఞానం. ఇలా లేకపోతే దేవతా ఉపాసనకు సంబంధించిన జ్ఞానం. అది ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా అనుస్యూతంగా వస్తూనే ఉందండి అది. అది ఆగిపోలేదు. ఆ మొట్టమొదటి తెలుసును. తర్వాత వ్యాక్యూమ్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా అలా ఏం లేదు. మా గురుగారు చెప్పిన ప్రకారం నేను చేస్తాను. సపోజ్ మహాన్యాసపూర్వకంగా 7 సహస్రలింగార్చన చేద్దాం అనుకుంటున్నాం కార్తీక మాసం. అది మా గురుగారు మాకు చెప్పారు ఎలా చేసుకోవాలో. అది చేస్తాం అది. మన పాలకొల్లో చేసామండి. భీమవరంలో చేసాం. ఎలా చెప్పారో అలా చేసాం. అందులో ఇంకా విశేషార్థాలు మాకు తెలియవు. అలా ఎలా వచ్చింది అది? అది పరంపరాగతంగా వచ్చింది. పారంపర్యగతః, పారంపర్య ఆగతః ఇత్యర్థః. అలా వాడు వ్యాఖ్యానం చేయడం అనేది అది కొనసాగుతూనే ఉంది. అలా ఈ 2 పద్ధతులు కూడా అంటే కర్మ చేసే పద్ధతి, ఆ కర్మ చేసేదాని వెనకాల విధానం కూడా. ఒకసారి సైలెంట్‌గా మౌనంగా చేయాలంటారు. ఇంకోటి పైకి చేయాలంటారు. ఇంకోటి గట్టిగా చెప్పాలంటారు. కొన్ని యావరేజ్‌ని చెప్పాలంటారు. ఇవన్నీ కూడా గురుముఖత మాత్రమే తెలుస్తాయి మనకి. ఇవన్నీ కూడా గురుముఖత అందుతున్నాయా, పరంపరాగతంగా వస్తున్నాయి. ఇది ఈ రకమైనటువంటి రెండో రకమైనటువంటి ఫలం. చీకటి లోకాల్లోకి వెళ్ళడమో అదొక ఫలం. దాంతో పాటు ఈ ఫలం కూడా ఉంది అని విన్నామయ్యా అని చెప్పి, దీనివల్ల ఏమైనా లాభం ఉందా లేదా? దీనికి మళ్ళీ కంటిన్యూషన్ అండి. విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయగుం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే. ఇక్కడండి ఈ పదాలు విద్య, అవిద్య, మృత్యువు, అమృతత్వము. మృత్యు అంటే మనం ఏమనుకుంటామంటే మరణము, అమృతత్వం అంటే అమరత్వం. ఇక్కడ ఇది కీలకమైనటువంటివండి. మృత్యు అంటే గెటింగ్ ది రిజల్ట్ అని అర్థం అండి. మృత్యుం తీర్త్వ దాని ఫలాన్ని అది ఇస్తుంది. అమృతం అశ్నుతే దీని ఫలాన్ని ఇది ఇస్తుంది.
విత్ ఇన్ ది బౌండ్స్ లో గుర్తెట్టుకోండి. ఇక్కడ అమృతత్వం అంటే మామూలుగా మన వేదాంతంలో చెప్పే అమృతత్వం పరమాత్మ యొక్క లక్షణం అది. ఆ అమృతత్వం కాదండి ఇక్కడ. ఇక్కడ మృత్యువుని దాటుతామంటే మొత్తం అక్కడ మనకి త్రియంబకం యజామహలు అక్కడ అది కాదండి ఇక్కడ. ఇక్కడ చెప్పేటటువంటిది ఏంటంటే, నువ్వు లౌకికంగా ఎంత ఇందాక చెప్పినటువంటి కర్మ మార్గంలో ఏమొస్తుంది నాకు? జ్ఞాన మార్గం విడిగా రెండిటిని విడిగా చెప్పాడు. ఇప్పుడు 2 కలిపి చేస్తే ఏమొస్తుంది? ఇందాక సగం పూర్తిగా అక్కడ వివరణ రాలేదు. ఇక్కడ చెప్తున్నారండి. విద్యాంచ అవిద్యాంచ యః తత్ వేద ఉభయం సహా. రెండిటిని కలిపి ఎవడైతే తెలుసుకుంటాడో, విద్య, అవిద్య అంటే విద్య అంటే ఏం చెప్పుకున్నామండి? చేసే పద్ధతి, ప్రొసీజర్ అది తెలుసును. అవిద్యాంచ కర్మ అనుష్ఠానం కూడా చేస్తాడు వాడు. అంటే ప్రొసీజర్ తెలుసుండి కర్మానుష్ఠానం ఎవడైతే చేస్తాడో, ఇక్కడ అంటే ఇక్కడ మళ్ళీ మంత్రంలో అవిద్యయా మృత్యుంజత ఆ కర్మ ఫలం ఏదైతే ఆ ఫలాన్ని పొందుతాడు, ఆ పద్ధతిని పద్ధతి తెలిసి ఉండడం చేత దాని ఫలాన్ని పొందుతాడు. ఇంతే తప్పించి మోక్షం అనుకోకండి. చాలా ఖచ్చితంగా చెప్తున్నాను ఇక్కడ. ఆ మాట ఇక్కడ చెప్తున్నారండి. ఈ 4 పదాలు మోస్ట్ మనకి ఏంటంటే మిస్‌లీడింగ్‌గా మనకి భాషను ఎంత వివరించడానికి ప్రయత్నం చేస్తారో. శ్లోకం చదివేసి గబగబా మనం నాకు మోక్షం వచ్చేస్తుంది విద్య అంటే ఏహి కాదండి ఇక్కడ. ఇంకేదంటే ఇక్కడ భయంకరమైన పదాలు ఇంక రాసాడు ఇందాకను. ఆ చీకట్లో పడి కొట్టుకుంటా ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ అమృతత్వం అంటున్నాడు. ఎలా 2 కాంట్రడిక్టింగ్‌గా లేవా? అవిద్యలోకి వెడితే చీకటి అంధం లోకాలకు వెడతాడన్నాడా? విద్యలోకి వెడితే అంతకంటే ఇంకా గాఢతరమైనటువంటి ఇంకా భయంకరమైన కటికి చీకట్లో పెడతా ఉన్నాడా? అక్కడ వెనకాల మంత్రంలో. ఇక్కడేమో నువ్వు మృత్యువుని దాటేస్తా ఉంటాడా? ఎలా రెండిటికి ఎలా కుదురుతుందండి పొంతన? అంటే ఇక్కడ ఏంటంటే దాని అర్థాలు వేరసలు. అది అలా గుర్తెట్టుకోండి. యతః ఏవం అతః ఏ రకంగా అలా ఉన్నాం అతః విద్యాంచ అవిద్యాంచ అంటే విద్యని అవిద్యని అంటే దేవతా జ్ఞానం కర్మచ ఇచ్చ అంటే అండ్ అని అర్థం అండి. దేవతా జ్ఞానాన్ని పొందేవాడు అంటే దేవతల యొక్క లక్షణాలు దాని ఉపాసన దేవతా ఉపాసన చేసేవాడు కర్మ చేసేవాడు ఈ రెండు చేసినటువంటి వాడు యహ తత్వ తది ఏతత్ ఉభయం సహా ఈ రెండు కలిపి ఒకటి చేత చేయడం సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుంది. తదేతదుభయం సహ ఏకేన పురుషేణ అనుష్ఠేయం వేద ఏ ఒక్కడి చేతన ఎలా చేయడం సాధ్యం అవుతుందా అంటే వేద ఎవడికైతే తెలుసుందో ఎలా చేయాలో తెలుసుకున్నాడు. ఎంతమంది మహానుభావులు పుట్టలేదండి. లంక వెంకటరామ శాస్త్రి గారు లాంటి మహానుభావులు వారు వేదార్థం చదువుకున్నారు, యజ్ఞాలన్నీ చేశారు. కొంతమంది వేదార్థమే చదువుకుంటారు, వాడు యజ్ఞాలు చేయకపోవచ్చు. కొంత యజ్ఞాలే చేస్తుంటారు, వాడు వేదార్థం తెలుసుకోవచ్చు. కానీ యజ్ఞంలో వారికి ఉన్నటువంటి అలాగే మనకి ఈవేళ సుబ్రహ్మణ్య ఘనాపతి గారు ఉన్నారు, సలక్ష్మి ఘనాపతి గారు అలా ఎంత పరిశ్రమ చేశారు, ఎంత దూరం వెళ్ళారండి వాళ్ళు ఈ మార్గంలో. అలాగా అనుష్ఠేయం ఏకేన పురుషేణ అనుష్ఠేయం ఒక్క పురుషుడి చేత ఒక్క వ్యక్తి చేత రెండు కూడా అంటే ఒక్కొక్కటే లైఫ్ టైం వర్క్స్ అండి. చిన్న విషయాలు కాదు అది. అటువంటి ఒక్క పురుషి సాధించిన వాళ్ళు ఉన్నారు. రెండు కలిపి నేర్చుకున్నారు. నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టి యజ్ఞయాగాలు అన్నీ చేశారు వాళ్ళు. అలాగే ఇప్పుడు అయితే తస్యత ఏవం అలాంటి వాళ్ళని ఏమంటారయ్యా సముచ్చయకారిణ కంబైన్డ్‌గా 2 చేశారయ్యా వాళ్ళు. సముచ్చయం అంటే కర్మ, జ్ఞానం. ఏ కర్మ? యజ్ఞయాగాది కర్మలు. జ్ఞానం అంటే ఆ యజ్ఞయాగాది కర్మలకు సంబంధించినటువంటి జ్ఞానం. ఈ 2 కూడా ఏక పురుషార్థ సంబంధః క్రమేణ స్యాద్ ఇత్యుచ్యతే. ఒకదానితో ఒకటి. ముందు వేదం నేర్చుకోవాలి. దాని జ్ఞానం తీసుకున్నాడు. తెలుసుకున్నాక యజ్ఞాలు చేయడం సాధ్యం అవుతుందది. అవిద్య అలా ఉన్నటువంటి వాడు అయితే 2 పొందినటువంటి వాడు ఏం ఫలం పొందుతాయా అంటే అవిద్యయ మరి అందులో 2 పార్టులున్నాయి. పార్ట్ 1 పాస్ అయ్యాడు. పార్ట్ 2 కూడా పాస్ అయ్యాడు. అప్పుడు అవిద్యయ కర్మణ అంటే చేసిన దాంట్లో కర్మ ఉంది. అవిద్య అంటే ఏదో తెలీదు కొనుక్కోకండి. అవిద్య అంటే కర్మనే. యజ్ఞయాగాది కర్మల వల్ల అగ్నిహోత్రాదిన ఏమిటా కర్మ? అగ్నిహోత్రాదిన అగ్నిహోత్రము మొదలైన యజ్ఞాలు, యాగాలు మొత్తం అన్నీ కూడా పౌండ్రికాలు వీటి వల్ల మృత్యుం తీర్త్వా అండి. మృత్యుం దాటుతాడని. మృత్యు అంటే ఏంటంటే స్వాభావికం కర్మ జ్ఞానంచ మృత్యు శబ్దం వాచ్యం ఉభయం తీర్త్వా. ఇక్కడ మృత్యు అంటే కర్మ అని అర్థము, జ్ఞానం. ఆ యజ్ఞంలోంచి బయట పడతాడయ్యా వాడు. యజ్ఞం చేస్తున్నటువంటి వాడు ఏదో పొరపాటు వచ్చింది. వెంటనే దానికి ప్రాయశ్చిత్తాలు తెలియాలి. అది తెలుసున్నవాడు ఇంకేదా పద్ధతి తెలుసు కనుక అది చేసి అమ్మాయ్యా బయటపడ్డాను ఈవేళ. ఏదైనా ఒక పెద్ద పెళ్లి చేస్తున్నాం అనుకోండి, అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, పెళ్లి చేసిన బయటపడ్డామని ఈవేళ. బయటపడ్డామంటారు సరే అదండి ఇక్కడ మృత్యుం తీర్థం అనే మాటకు అర్థం. అందులో ఇరుక్కుపోయి అనుకోండి ప్రతిదీ ఏ టాస్క్ తీసుకున్నా కూడా కాంప్లికేటెడే. ఫిజికల్‌గా ఏ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే అబ్బా! ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాడు బయటపడ్డాం హ్యాండ్ ఓవర్ చేసేసామయ్యా అంటారు చూసారా? ఇక్కడ అదండి.
స్వాభావికం కర్మ జ్ఞాన ఆ రెండింటిని ఎటువంటివేవి మృత్యు శబ్ద వాచ్యం అంటే భయంకరము అని చెప్పడం అండి. కర్మ యజ్ఞం చేయుట భయంకరమైంది. అది తెలుసుకోవడంలో పొరపాటు జరిగితే ఏం చేయాలి దానికి ప్రాయశ్చిత్తం. అది తెలియకపోతే ఇంకా పొరపాటండి. తెలుసు అనుకుని తెలియకపోతే ఇంకా ప్రమాదం. అవతలోడు అదే ఉపదేశిస్తాడు. అది ఆ మృత్యువుతో సమానమైనటువంటి ఆ 2 పదాలని కూడా కర్మని ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని మోక్ష జ్ఞానం కాదండి. ఈ రెండిటిని మృత్యు అనే పదంతోటి వాడతారయ్యా. ఉభయం ఈ రెండిటిని ఉభయం తీర్త్వా అంటే ఈ రెండిటిని దాటి అతిక్రమ్య విద్యయ అంటే ఇందాక ఎలా తెలుసుకోవాలో ఎలా చేయాలో తెలుసుకోవడం కాదు దేవతా లోకాలు వస్తాయన్నాడు. దేవతా జ్ఞానే అమృతం దేవతాత్మభావం అశ్నుతే ప్రాప్నోతి. అంటే ఇక్కడ విద్య అమృతం అశ్నుతే అన్నాడు కండి. ఈ అమృతం అంటే ఏమిటయ్యా? ఆ దేవత అనుగ్రహము దేవతా జ్ఞానము చేత అమృతం అంటే దేవతగా ఇతను అయిపోవచ్చు. దేవతలో కలిసిపోతాడు. దేవతాత్మభావం అలా ఉపాసన చేసేది అతనే ఆ దేవుడిలో కలిసిపోతాడు అంతే. లేదా అతనిలో ఆ దేవుడే ప్రవేశిస్తాడు పూర్తిగాను. అతను సంపూర్ణంగా ఆ దేవత ఏ దేవతను ఉపాసన చేశాడో ఆ దేవతా లక్షణాలతో కూడి ఉండుట అనేటటువంటి ఫలితాన్ని పొందుతాడు. అది ఇక్కడ అమృతం ప్రాప్నోతి అనే మాట కడుతున్నాండి. తద్ తద్ అమృతం ఉచ్యతే యద్దేవత ఆత్మగమనం దాని అమృతము అని అంటారు ఇక్కడ. ఏది ఆ దేవత దగ్గరికి చేరుటను దాన్ని అమృతము అని అంటారు ఇక్కడ అని ఇక్కడ చెప్పుకొచ్చాడు. అధునా వ్యాకృత అవ్యాకృత ఉపాసనయో సముచ్చిచేషయ ప్రత్యేకం నింద ఉచ్యతే. ఇక్కడ ఏంటంటేనండి ఇవాళ మొట్టమొదటి ప్రారంభిస్తూనే 4 చెప్పానండి ఉపాసనలు కర్మలు ఉపాసనలోని. ఇదేమిటి మామూలుగా మన లెవెల్లో కర్మను అనుష్ఠానం చేయడం దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్ని తెలుసుకోవడం జ్ఞానం దానికి సంబంధించిన కర్మ జ్ఞానం ఆ కర్మ ఎలా చేయాలనేటటువంటి జ్ఞానం పొందడం దాని గురించి చెప్పుకున్నాం. ఇంకో రకమైన ఉపాసన చెప్తున్నారండి. ఇక్కడ ఏంటంటే వ్యాకృత అవ్యాకృత ఉపాసన. దీనికి ఒక్కసారి మళ్ళీ మనం భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం మళ్ళీ మనకు అవసరం వస్తుందండి. వ్యాకృతం అంటే ఏమిటి? అవ్యాకృతం అంటే ఏమిటి? ఏమండి ఆ రెండింటిని సముచ్చిచేషయ రెండింటిని కలిపి ఉపాసన చేస్తాను. విడివిడిగాను చేస్తాను, కలిపి చేస్తాను. ఎంత చేసినా సరే నువ్వు విడివిడిగా ఫలం ఉంది, కలిపి చేసినా ఫలం ఉంది. కానీ ఈ ఫలాలు ఏది కూడా ఆ మోక్ష ఫలంతో కాదయ్యా. దాన్ని ఏమంటారంటే దాంతో సమానం కాదయ్యా అని చెప్పడం నింద అని అంటుంటారు ఇక్కడ. ప్రత్యేకం విడివిడిగా నిందించడమే ఎంత చేసినా తుచ్చమైందయ్యా ఇది, దాంతో పోలదయ్యా, దానికి పోలిక లేదు అని చెప్పడానికి ఇక్కడ చెప్తారండి. ఇక్కడ ఏమిటి అసలు వ్యాకృత ఉపాసన అంటే ఏమిటి? అవ్యాకృత ఉపాసన అంటే ఏమిటి? ఇక్కడ చూడండి మళ్ళీ అదే అలాంటి మాటలు ఇందాక చదివిన మంత్రాలుగా వస్తాయండి. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాగో రతాః. ఎవరైతే అసంభూతిని ఉపాసన చేస్తారో అదేమిటి చెప్తానండి. అసంభూతి అంటే ఏమిటి ఉపాసన చెప్తాను. అసంభూతిని ఎవరైతే ఇక్కడ అకార ప్రశ్లేషణ ఉంది గుర్తెట్టుకోండి. పదవిభాగం చేసి అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తర్వాత తతః భూయ ఇవ తే తమః య ఉ సంభూత్యాం రతాః. ఇదండి ఇక్కడ ఏమిటి ఇక్కడ సంభూతి అని కనిపిస్తోంది, ఇక్కడ అసంభూతి అని కనిపిస్తోందండి. ఏమిటి అంటే ఇక్కడ ఒక్కసారి ఇందులోంచి మన కోసం లిస్ట్ తయారు చేశారండి, చూపిస్తాను అది ఒక్కసారి. జ్ఞాపకం ఉందండి ఈ శ్లోకం అందరికీ కూడా. నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్తి మే లోకాః సప్తద్వీపాచ మేదిని. మనం భగవద్గీతకు భాష్యంలో శంకరాచార్యులు వారు మొట్టమొదటి శ్లోకం ఇది పెట్టారండి. ఉపోద్ఘాతంలో భూమికి అంటారు, ఉపోద్ఘాతం అంటారు. జ్ఞాపకం ఉందనుకుంటారు, చాలా వివరంగా చెప్పుకున్నామంట అక్కడ. అందులో వచ్చిన పదాలు నారాయణ, పరః, అవ్యక్తాత్, అండం, అవ్యక్త సంభవం, అండస్య అంతః తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదిని. నారాయణుడు అవ్యక్తము కంట పైవాడు. ఆయన నారాయణ అన్నిటికంటే పైవాడు అనొచ్చు కదా, అలా అనలేదండి.
అవ్యక్తము కంట పైవాడు. అది అవ్యక్తాత్ పంచమీ విభక్తి ఏకవచనం అండి. అవ్యక్తాత్ అవ్యక్తము కంటే ఇక్కడ మరి ఎకార ప్రశ్లేషణ గుర్తుంటుంది. ఇది వ్యక్తం కాదు, ఇది అవ్యక్తం. దీనికంట పరహ అంటే పైవాడు, సుప్రీం, సూపర్. అయితే ఆ అండం అవ్యక్త సంభవం. ఈ అవ్యక్తము నుండి పుట్టినటువంటి సంభవం మాట గుర్తెట్టుకోండి. శంకరాచార్యులు వారు అక్కడ పదం వేశారంటే ఇక్కడ లింక్ అక్కడ వాడుకున్నారండి అని నాకు అనిపిస్తుంది. అంటే ఈ పదానికి సరిగ్గా సమన్వయం కుదరాలి. అది లింక్ ఆ రెండు కూడా కలిపినప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుందండి. సంభవం అందులోంచి పుట్టింది. ఎందులోంచి? అవ్యక్తం, అవ్యక్త సంభవం అవ్యక్తంలోంచి పుట్టింది. ఏం పుట్టింది? అండం అంటే బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే బ్రహ్మగారు కూడా అందులో ఉన్నాడు. చతుర్ముఖ బ్రహ్మతో కూడినటువంటి అండం అంటే బ్రహ్మగారు అని అర్థం. దానికి హిరణ్యగర్భుడు అని. ఇక్కడ మొత్తం 3 వస్తువుల్ని 3 ఎంటిటీస్ని చెప్పడం జరిగిందండి. నారాయణుడు, అవ్యక్తము, బ్రహ్మగారు. ఇక్కడ అది ఆ వేళ మనం చెప్పుకున్నాం, లెవెల్స్ చెప్పుకున్నామండి. నారాయణ అన్నిటికంటే సుప్రీం. ఇప్పుడు ఏం అవ్యక్తం కంటే పైన అన్నారు కదండి, కరెక్ట్ చూసుకోండి. ఫస్ట్ లెవెల్ అది రిఫరెన్స్ సెకండ్ లెవెల్తో స్టార్ట్ చేసి సెకండ్ లెవెల్ కంటే పైవాడు ఉన్నాడు ఓయ్ అని చెప్తారు. తరుణి చెప్తూ ఆ సెకండ్ లెవెల్లో పుట్టింది మూడోది, 2 కంటే పైన ఒకటి, రెండులోది పుట్టింది ఒకటి. అదండి ఇందాక మంత్రాలు సూక్ష్మంగా క్రూడ్గా అర్థం చెప్తాను. ఇక్కడ ఈ అవ్యక్తం అనే మాటకి పర్యాయ పదాలండి. మనం దీనికి అమ్మవారని చెప్పుకున్నామండి. ఈ పదాలు మీరు రాసుకున్నా సరే చాలా అవసరం అండి. ఈ పదాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కీవర్డ్స్. మొత్తం వేదాంతంలో వచ్చే పదాలు సాధ్యమైనంత వరకు ఓ చోటే పట్టుకొచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పట్టరావాల్సినవి కూడాను. నారాయణ పదం దగ్గరే వాసుదేవాఖ్యం అని అంటుంటారండి అది ఈక్వలెంట్. నారాయణ అన్న అవి కూడా అది నిర్గుణ పరబ్రహ్మం దగ్గరికి సంబంధించినటువంటి. ఇక్కడ అవ్యక్తం అనే మాట అంటే వ్యక్తము కాలేదు, ఇంకా తెలియలేదు, ఆవిడ ఇంకా పైగా పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వలేదు. ఒక వస్తువు పూర్తిగా తయారైతే ఆహా ఇలా ఉంటుందా వస్తువులు అనుకోవచ్చు. పూర్తిగా సగం సగంలో ఉండగా దాన్ని చెప్పగలరు? ఏ రూపంలో వస్తుంది ఎలా చెప్పగలరండి? చెప్పలేము మనం. అవ్యక్తం అంటాం. అంటే వ్యక్తము కాలేదు. దానికి ఇంకో పేరు అసంభూతి. ఇంకా పుట్టలేదే, పూర్తి అవ్వలేదే అది అసంభూతి. దానికి మనం ప్రకృతి అంటామండి అమ్మవారి పేరు. అదే ఇంకా పదవండి త్రిగుణాత్మిక, ఏమండి అవిద్య, అవ్యాకృతం, కామ కర్మ బీజం, అలాగే కారణం. ఇవన్నీ కూడా అమ్మవారి పేర్లండి. సో అయ్యవారి పైన అమ్మవారు సెకండ్ లెవెల్ అండి. ఇప్పుడు ఇందులోంచి వచ్చింది ఏంటంటే అవ్యక్త సంభవం అన్నారు కదండి, ఇక్కడ సంభవం అండి. అంటే థర్డ్ లెవెల్ అది. అది ఎందులోంచి పుట్టిందండి? రెండో దాంట్లోంచి మూడోది పుట్టింది. శ్లోకంలో గొప్పదనం ఏంటంటే రెండో దానికంటే పైది ఒకటి ఉందయ్యా అని చెప్పడం. ఒకటి కంటే రెండు కింద ఉందని చెప్పచ్చు కదా, అలా చెప్పలేదు ఆయన. 2తో స్టార్ట్ చేశారు రిఫరెన్స్. ఏం చేద్దంటే మనం 2తోటి మన నిత్యం మన జీవితం అంతా కూడా 2తోటి ప్రకృతితోటి నేచర్తో మనం ఉంటామండి. పరమాత్మతో డైరెక్ట్ మనం ఉందాం. మన నేచర్ చెట్టు, కొబ్బరి చెట్టు కనిపిస్తుంది, మామిడి చెట్టు కనిపిస్తుంది, రోడ్లు కనిపిస్తాయి, రిక్షా వాడు కనిపిస్తారు, అందరూ కనిపిస్తూ ఉంటారు. ఇదంతా నేచర్. ఇవాళ మనకి ఎదురున్న పర్వతాలు మొత్తం అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తున్నది కూడా సెకండ్ లెవెలే, ఫస్ట్ లెవెల్ కాదు. అది ఇంకా పూర్తిగా కాలేదు, పూర్తిగా తయారైపోలేదు. సెకండ్ లెవెల్లో ఉన్నా కానీ సెకండ్ లెవెల్ ఫైనల్ వెర్షన్ కాదండి ఇది. నిన్న ఉన్న చెట్లు ఈవేళ లేవు, ఈవేళ ఉన్న చెట్లు రేపు ఉండవు. కొత్త కొత్త ఆకులు వస్తున్నాయి, కొత్త కొత్త పాత ఆకులు రాలిపోతున్నాయి. ఏది చెప్పాలి, ఏది ఫైనల్? ఇది అది మారుతూనే ఉంటుంది, మారుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇదంతా సెకండ్ లెవెల్ అమ్మవారి లక్షణాలండి. ఇవన్నీ అమ్మవారి మారు పేర్లండి. అవిద్య గుర్తు పెట్టుకోండి, ఈ పేరు ప్లీజ్ గుర్తెట్టుకోండి. మూడోది అందులోకి పుట్టినటువంటి వాడు సంభూతి, సంభవం, కార్యబ్రహ్మ, వ్యక్తం, హిరణ్యగర్భుడు, చతుర్ముఖ బ్రహ్మ. ఇవన్నీ థర్డ్ లెవెల్. దానికి పేరు మారు పేర్లండి, పర్యాయ పదాలు, సేనానిమ్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది ఇక్కడ మంత్రంలో పట్టుకొస్తున్నారండి. ఇప్పుడు మంత్రంలో వస్తుందండి. ఏమంటారంటే నువ్వు సెకండ్ లెవెల్లో అవ్యక్తాన్ని ఉపాసన చేసుకుంటూ ఉంటే అది చీకట్లో పడ్డట్టేరా. నువ్వు అవ్యక్తాన్ని అమ్మవారిని ఉపాసన మొహమాటం లేకుండా చెప్తున్నారండి ఆ ఉపనిషత్తులో. నువ్వు ఇక్కడే ఉండిపోతావు. ఏమిటి నీకు ప్రయోజనం? నువ్వు వెళ్ళవలసిన పైన ఇంకా నెంబర్ 1 ఒకటి ఉంది. ఇక్కడే ఉండిపోకు. ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు చీకట్లో ఉన్నట్టే, అంతే. లేదు నేను ఇంకా దీనికి చేస్తా, ఇంకా కటికి చీకటి. అసంభూతిని కనుక ఇప్పుడు ఈ పదాలు చూడండి, అసంభూతిని ఉపాసన చేస్తే మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలరు? ఏ దేవతను ఉపాసన చేస్తే చెప్పుకున్నాడు, తనకి ఎన్ని పవర్స్ ఉన్నాయో అంతవరకు ఇవ్వగలదు. తనకి లేని పవర్స్ ఇవ్వలేదు కదా ఏ దేవత కూడా. ఇక్కడ అమ్మవారు తనకున్న శక్తులన్నీ ఇస్తుంది.
అంటే మనకి ఈ సిద్ధాంతం ప్రకారం, అద్వైత ప్రకారం మనకి పైన నిర్గుణ పరబ్రహ్మ వేరు, అందులో వచ్చిన చిన్న ఒకానొక శక్తి అంతే అమ్మవారు అనేది, అందులో అంతర్భాగం. కోటాను కోట్ల శక్తులు, అనంత కోటి శక్తుల్లో ఒక శక్తి మాత్రమే అమ్మవారు అనేది మనకి అద్వైత సిద్ధాంతం ప్రకారం. ఆ రకంగా మాట్లాడుకుంటాం. అమ్మవారిని మనం తక్కువ చేసి మాట్లాడుతున్నాం ఏం కాదు, అదే సామాన్య విషయం కూడా కాదు. ఇక్కడ నువ్వు రెండో స్థాయినే ఉపాసన చేస్తుంటే, రెండో స్థాయిలోనే ఆ దేవత ఇవ్వగలిగినటువంటి అందులో మ్యాక్సిమం అంతవరకే వచ్చి ఆగిపోతావురా నువ్వు. అది చీకటి లోకాలేరా. లేదు నేను ఇది చేస్తాను, బ్రహ్మగారు చెప్పినటువంటి పద్ధతులు ఉన్నాయి, వేదాలు చదువుకోమన్నారు, యజ్ఞాలు చదువుకోమన్నారు, యజ్ఞాలు చేయమన్నారు, ఇంకా కటికి చీకట్లో పడిపోతారు బాబు అని ఇప్పుడు ఈ రెండింటిని రెఫరెన్స్తో పెట్టుకుని ఇప్పుడు మంత్రం చెప్తుందండి. ఒక్కసారి మళ్ళీ మంత్రంలో పెడదామండి. ఎవరన్నా రాసుకుంటున్నారండి? ఎవరన్నా? నేను రాసుకున్నానండి. అందరు రాసేసుకున్నారా? సరే, రాసేసుకున్నాం. ఓకే. ఇది చాలా క్లియర్గా గుర్తు పెట్టుకోండి. దీనివల్ల మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా ఈ పదాలు వస్తాయి. ఇంకోటి ఇంకో కాంటెక్స్ట్ లో వాడరు ఈ పదాన్ని, ఇదే కాంటెక్స్ట్ లో మామూలుగా వాడుతుంటారు 99%. ఇప్పుడు ఇందాక మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ చూడండి. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే. అసంభూతి అంటే సెకండ్ లెవెల్. దాని కనుక ఉపాసన చేస్తుంటావో చీకటి లోకాలు ప్రవేశిస్తారయ్యా. సంభూత్య మూడో లెవెల్లో వెళ్ళావు, అంతకనిక హీనం. సంభూత్యాగం రత. సంభూతిలో ఇంకా దాంట్లో నాకు ఇష్టం ఉంది, అక్కడే యజ్ఞాలు యాగాలు అందులోనే కొట్టుకుంటూ ఉంటాను అనుకోండి, ఇంకా చీకట్లో పడి కొట్టుకున్నట్టు, ఇంకా కటికి చీకట్లో పడిపోతావురా. భూయ అంటే ఇంకా ఇంకా డార్క్నెస్ అనమాట, హైయర్ డార్క్నెస్ లేడు. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం. అసంభూతి అనే పదానికి ఇక్కడ వ్యుత్పత్తి చెప్తున్నారండి. సంభవనం, సంభూతి, సా. సంభూతి అంటే సంభవనం, పుట్టుట. పుట్టుట అంటే బ్రహ్మగారు పుట్టారండి, అమ్మవారు పుట్టలేదండి, గుర్తెట్టుకోండి. అమ్మవారు పుట్టలేదు. ఆయనలో తనలో ఉన్నటువంటి అనంత శక్తిలో శక్తిని తీసి ఉన్నాడు ఆయన. ఆయనకంటే భిన్నమైంది కదా, ఆయనకున్న అనంత కోటి శక్తిలో ఒక శక్తి ఆవిడ. ఇటుపక్క ఆవిడ లక్షణం ఏంటంటే త్రిగుణాత్మిక ఆవిడ. ఆవిడ ఉన్నది లేనట్టుగానే, లేదు ఉన్నట్టుగానే చూపించగలదు, కానీ ఆవిడ మాత్రం ఆయనే. ఆవిడ మాత్రం ఆయనే, గుర్తెట్టుకోండి. కానీ సెపరేట్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మన ప్రపంచం అంతా డ్రామా నడిపించేస్తూ ఉంటుంది ఆవిడ. ఇక్కడ ఆవిడలోంచి ఆవిడే అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇక్కడ చెప్తున్నాడంటే సంభూతి అంటే పుట్టుట, సంభవనం పుట్టుట, దాన్ని సంభూతి అంటారు. అంటే సా యస్య కార్యస్య, కార్యం అంటే తయారైనది, పుట్టినది, సా సంభూతి. ఏదైతే ఒక వస్తువు ఏర్పడిందో, చతుర్ముఖ బ్రహ్మాండంలోంచి ఏర్పడ్డాడు ఆయన. కార్యము మనకు అంతే. మన విశ్వం విష్ణువు కూడా గుర్తెట్టుకోండి. విశ్వం విష్ణువు, విశ్వం అనేది తయారైన వస్తువు, కార్యము. దానికి కారణం ఎవరు? విష్ణువు. విశ్వం విష్ణు అది అండి. కార్యాన్ని ముందు చూపిస్తారు మనకు, అది కనిపిస్తూ ఉంటుంది కనుక దానికి కారణం వెతుక్కోరు అబ్బాయి అని ఇక్కడ చెప్తారు. అంచేత యస్య కార్యస్య సా సంభూతి. ఏది కారణం, ఏది తయారైన వస్తువు, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని పేరు సంభూతి, లేక మొత్తం తయారైన వస్తువు పేరు సంభూతి. తస్యాహ అన్య, దానికంటే భిన్నమైనటువంటిది అంటే పుట్టనటువంటిది. ఇది పుట్టిన వస్తువు, అది పుట్టని వస్తువు. తస్యాహ అన్య అసంభూతి, పుట్టలేదు. ఎవరయ్యా? ప్రకృతి. దాన్ని ఏమంటారంటే అన్య పర్యాపద. కారణం, అవిద్య, ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి. కారణం, అవిద్య, అవ్యాకృతాఖ్య. అవ్యాకృత అనే పేరు, ఆఖ్య అంటే పేరండి, అవ్యాకృతం అని అంటుంటారు. తర్వాత తాం అసంభూతిం అవ్యాకృతాఖ్యాం ప్రకృతిం కారణం అవిద్య. అంటే ఇక్కడ ప్రథమావిభక్తిలో చెప్పేసి ఇప్పుడు ద్వితీయావిభక్తి. అక్కడ ఇచ్చేత శ్లోకంలో అక్కడ అసంభూతిం అనే ద్వితీయ విభక్తి ఏకవచనం వాడారండి. అయితే ప్రథమ విభక్తిలో నిర్వచనం చెప్పేసి ఇప్పుడు ద్వితీయ విభక్తిలో అర్థాలు చెప్తున్నారు. తాం ద్వితీయ విభక్తిలో అసంభూతి అంటారు. అసంభూతిం అవ్యాకృతాఖ్యాం ప్రకృతిం కారణం అవిద్యాం కామకర్మ బీజభూతాం. అంటే మనకి 3 దేహాలు ఉన్నాయని చెప్తాడు. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. కారణదేహం అంటే అమ్మవారి దగ్గర ఉంటామండి మనం. అది దాటి వెళ్ళిపోలేదు, అయ్యవారి దగ్గర వెళ్ళిపోలేదు ఇంకా. అయితే కామకర్మ బీజం అంటారు. అవిద్యా కామకర్మలు ఈ 3 కలిస్తే అమ్మవారి యొక్క లక్షణం ఏంటండి? అవిద్యా కామకర్మలు. ఇది చాలా కీవర్డ్స్ అండి, 3 గుర్తెట్టుకోండి. కామకర్మ బీజం అంటే కోరికలు, ఆ కోరికల వల్ల పనులు చేయడం, అదో వృత్తంలో పడి కొట్టుకోవడం, గిలగిలగిలా కొట్టుకుంటూ ఉంటాం. నాకు ఇది కావాలి, ఇది ఎలా వస్తుంది, పని చేయాలి, ఆ పని చేస్తాడు. ఆ పనిలో పాటు మనం తప్పులు చేస్తాం, పాపాలు అనుభవించు.
పుణ్యం వస్తుంది, అనుభవించు. అంతే, ఇంకా జన్మ వృత్తం ప్రారంభమైపోతుంది. ఇంకా అంటే కామకర్మ బీజ భూతాం, ఇవి ఆధారం ఎవరే కారణం, అలా తయారు చేసేది ఆవిడ. అదర్శనాత్మికాం, ఆవిడ కనిపించదు, అదర్శనం, కనిపించింది. అలాంటి అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఏ తే తదనురూపం ఏవ, దాని వాడు చేసిన ఉపాసన అనుగుణంగా అంధం తమః అదర్శనాత్మకం ప్రవేశింది, కనిపించని చీకటిలో ప్రవేశిస్తారు వాళ్ళు. అదర్శనాత్మకం ప్రవేశింది, కనిపించదు ఆ లోకం. కళ్ళు లేనటువంటి వాడికి ఏం కనిపిస్తుందండి? వాడి చీకటి వెలుగు తేడా తెలుస్తుందా వాడికి అసలు నిజంగా ఆలోచిస్తే? మనం కళ్ళు ఉన్నటువంటి వాడు మనం అదే చీకటిలో ఉన్నవరా వెలుగులో ఉన్నవరా మనం అంటున్నాం. వాడికి అదర్శనాత్మకం, గుడ్డివాళ్ళ కింద అయిపోతామండి. తతస్తస్మాదపి, అంతకంటే ఇంకా పరమ చీకటి ఏమిటంటే తతస్తస్మాదపి, దానికంటే కూడా భూయ బహుతరం ఇవ, ఇంకా కటికి చీకటి, బహుతరమివ తమః ప్రవిశంతి, ఇంకా కటికి చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరు? యౌ సంభూత్యాం కార్యబ్రహ్మణి హిరణ్యగర్భాఖ్యే రథ, ఎవరైతే బ్రహ్మగారిని ఉపాసన చేస్తూ ఉంటారో, అంటే బ్రహ్మగారు చెప్పినటువంటి పనులు, ఈ శృతుల్లోనూ స్మృతుల్లోనూ చెప్పిన అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేస్తుంటే జన్మల్లోనే కొట్టుకుంటూ ఉంటారా మీరు? ఇది నింద అని అంత మాట ఏమిటంటే, నీకు ఇది ఎందుకు చెప్పారంటే చెయ్యొద్దని కాదండి. వేదాంతంలోకి వచ్చేవాడు వీటన్నిటి మీద వైరాగ్యం వచ్చి ఉండాలి. అంచేది ఈ మామూలు మొట్టమొదటి ఈవేళ మనంతా ఇలా మన హాయిగా టీవీలో కూర్చొని చూస్తున్నట్టుగా మనం జూమ్లో వినేస్తున్నామండి. లేదు, అర్హత లేదు, మనం వినడానికి కూడా అర్హత లేదండి. మొట్టమొదటికండి నువ్వు అవన్నీ వదులుకొచ్చావా అని మొట్టమొదటి రోజున ప్రారంభంలో ఒక వేదాంతం నేర్చుకోవాలని వచ్చేటటువంటి విద్యార్థి మొట్టమొదటి క్వశ్చన్, నువ్వు ఇంటి గురించి మాట్లాడకుండా ఉంటావా? ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయడం మానేస్తావా? భావన కూడా చేయడం మానేస్తావా? ఎస్ అని ఆ వేళ అంటే అప్పుడు ఈ వేదాంతం ప్రారంభిస్తానయా అనేవారండి. మొత్తం శుభ్రంగా భోజనం చేసి, లేదా కార్తీక సోమవారం ఉపవాసాలు ఏదో చేస్తూ మధ్యాహ్నం 4 to 5 బాగానే ఉంది, ఇందాం ఒక పూట. లేదండి, వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఈవెన్ టు లెర్న్ దిస్ సబ్జెక్ట్. మనం ఉన్నటువంటి పద్ధతి అంటే ఇంత క్రూడ్గా చెప్పాను కాదు, కఠిన పరుషంగా ఉందని కాదు, ఉన్న వాస్తవం ఇదండి. అంటే మనం ఈ అడ్వాంటేజ్ తీసుకున్నాం, టెక్నికల్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. మన అడిగో ఎవరు మన మామూలుగా సంప్రదాయబద్ధంగా వెళ్ళి శృంగేరి వారికి వెళ్ళి ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇలా కూర్చుని హాయి మొత్తం మీద కూర్చున్నట్టు కూర్చుని ఏమన్నా పాఠం చెప్పండి అంటే చెప్తారా? ఇలాగే వారి ఎదురుగుండా ఇలాగే కూర్చుని? అసంభవం కదా. అది పరంపర, అది పద్ధతి, అది విధి విధానాలు, అవన్నీ మనం చోటుకారు వదిలిపెట్టేసి మనం నేర్చుకుంటాం. ఇందులో ధర్మాధర్మాలు మీరే ఆలోచించండి అసలు. కానీ నేర్చుకుందాం, కనీసం ఈ మాత్రం జిజ్ఞాస అనే ఉంది అసలు. అది అంతవరకు ఇది ఇక్కడ చెప్పుకున్నామండి. మిగతాది మనం అధునా ఉభయో ఉపాసనయో లేదయ్యా. ఇందాక చెప్పారండి, నేను ఓన్లీ అమ్మవారిని ఉపాసన చేస్తావు, అంతవరకే పెడతావయ్యా, అది చీకటి లోకం. లేదు, బ్రహ్మగారిని ఉపాసన, అది కటికి చీకటిరా బాబు అన్నారు. లేదు, నేను రెండు చేస్తానంటే అన్నాను అనుకోండి, ఇందాక అక్కడ మొట్టమొదటి చెప్పినట్టు చేస్తాను. అధునా ఉభయో ఉపాసనయో సముచ్చయ కారణం అవయవ ఫలభేదం. ఆహా, రెండు కలిపి చేస్తే ఫలభేదం ఏమైనా ఉంటుందయ్యా. ఆ తర్వాత చూద్దామండి, ఇక్కడ ఆపుకుందాం ఇక్కడ అయ్యా. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.